ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి పాదాలు చేసుకుంటూ అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము, ఈ దివ్య జ్ఞాన సారసులైనటువంటి మన ఆత్మీయ మన ఎమ్మెల్యే దంపతులు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదికలో నేటి కార్యక్రమం పరంపర నెంబర్ 1 ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం బై మన ఆప్తులు ఆత్మీయులు పూజ్యులు గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యన్ గారు. నెంబర్ 2 ఆత్మారామంపై ఈరోజు ఇద్దరు గ్రంథపట్నం చేయబోతున్నారు. నెంబర్ 1 శ్రీమతి జీవిఎన్ రత్న గారు, సాయిరామ్, విజయనగరం. నెంబర్ 2 శ్రీమతి మైలవరపు రాధ, సాయిరామ్, విశాఖపట్నం. ఈ కార్యక్రమంతో మనం ముందుకెళ్దామండి. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. అందరికి సాయిరామ్ అండి. ఒక చిన్న బిట్ మిగిలింది, సో దట్ సత్సంగ విల్ కంప్లీట్. 5 నిమిషాలు అయిపోతుంది. నిన్న ఒక బ్యూటిఫుల్ ఇలస్ట్రేషన్ చేశారు స్వామి. నిజంగా ఎంత టైం పట్టిందో స్వామికి మరి ప్రశాంతి నిలయంలో చెప్పడానికి. అందులో స్వామి తెలుగులో చెప్పడం, దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. అంటే ఐ థింక్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పడానికి 1/2 అవర్ తీసుకుని ఉంటారేమో అనిపించింది. మరి స్వామి మరి ఆ రోజుల్లో ఉన్న రికార్డు చెక్ చేస్తే తెలుస్తుంది. నేను అనుకున్నాను ఇట్ విల్ టేక్ మినిమం 1/2 అవర్. ఆ యొక్క సిచ్యువేషన్ 3 సిచ్యువేషన్లు ఎక్స్ప్లెయిన్ చేయాలని. దట్టు స్వామి యొక్క ధోరణిలో చెప్పాలంటే మీరు ఆలోచించండి. నేనంటే నిన్న సమయాన్ని బట్టి ఐ రషప్, లేకపోతే నేను కూడా ఒక గంట సేపు చెప్పాను ఆ ఎలక్ట్రేషన్. మంచిదే, పురాణం పోయింది. పురాణంలో 3 రోజులు 3 రకాలుగా చెప్పింది. ఫాలో కావద్దని ఎవరు చెప్పట్లేదు. బట్ సమయం సందర్భం ఉంటుంది కదా దేనికన్నా అని కంక్లూడెడ్ దేర్ వెస్టర్డే. మొండితనంగా వాదించరాదు. అది ప్రతిదానికి సమయ సందర్భాన్ని పురస్కరించి మాటలు ఉపయోగించాలని అసత్యం చెప్పంటున్నాం. సో దాన్ని కంటిన్యూ చేస్తూ చిన్న బిట్ ఉందండి. మనం చాలాసార్లు రుద్రంలో వచ్చింది, మనం చాలాసార్లు సత్సంగాల్లో చెప్పుకున్నాం. ఐ హావ్ రిటర్న్ దిస్ టాపిక్ ఆల్సో. త్రికరణ శుద్ధి అని నేను రాసిన పుస్తకంలో కూడా ఒక అంశం ఉంది. సో స్వామి టెల్లింగ్ అబౌట్ త్రిపుటి. మనకు రుద్రంలో ఎన్నోసార్లు వచ్చింది. ఎవ్రీథింగ్ ఇస్ ద్వంద్వము, ఎవ్రీథింగ్ ఇస్ త్రిపుటి. 2 వచ్చినప్పుడు 2 చెప్తారు, 3 వచ్చిన 3 చెప్తారు, 4 వచ్చినప్పుడు 4 చెప్తారు, 5 వచ్చినప్పుడు 5 చెప్తారు సారు. There are so many 2s, so many 3s, so many 4, so many 5, so many 6, so many 7. 8కి వస్తే అష్టమదాలు, 9కి వస్తే నవరత్నాలు, సో మెనీ థింగ్స్. ప్రతి నెంబర్ కూడా సో మెనీ ఈ విషయంలో చాలా ఉన్నాయి. మనకు తెలిసిన కొన్ని మనం అప్పుడప్పుడు ఏదో చాలా లేని పెట్టి 4 మీద కొన్ని, 3 మీద కొన్ని, 2 మీద కొన్ని సత్సంగాలు అప్పుడప్పుడు పెట్టుకుంటుంటాం మనం, ఎవరో కలెక్షన్ చేస్తే. సో ఐ కెన్ కంక్లూడ్ విత్ ఇన్ 5 minutes. సో త్రిపుటి అంటే ఏం చెప్పారో చూద్దాం. అసత్యంతో దూషితము కాని నాలుక, హింసాదులతో దూషితము కాని దేహము, అపవిత్రమైన భావాలతో దూషితము కాని చాలా టిపికల్గా రాశారు స్వామి. ఆల్మోస్ట్ సత్యసాయి వాహన లాగా ఉంది. సో అటు వాక్కు, అటు మనస్సు, ఇటు దేహంనే మనోవాక్య కర్మ త్రిపుటి అనుకున్నారు. థాట్, వర్డ్ అండ్ యాక్షన్. థాట్, వర్డ్ అండ్ ఈ త్రిపుటి తత్వం అంటే ఏంటంటే ఈక్వల్ టు త్రిమూర్తి తత్వంగా భావించినారు. భగవంతుడు మనకు సాక్షాత్కారం కావాలి అనుకుంటే ఈ 3 కూడా పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే దైవ సాక్షాత్కారం లభిస్తుంది. స్వామి చెప్తున్నారు, సత్యం చెప్పమన్నాడు స్వామి అని పిల్లల అవసరం లేని విషయాల్లో కల్పించుకుని ఈ విధంగా ఈ సత్యాన్ని దుర్వినియోగం చేయకూడదు అంటున్నారు. కంట్రోల్ యువర్ వర్డ్స్.
ఒక్కొక్క తూరి ఒక వ్యక్తిపై క్రోధమో ద్వేషమో కలిగినప్పుడు వానిపై ఉన్నవని చెప్పటము, నేను సత్యం చెప్తున్నా అని చెప్పి వాని జీవితానికి లేనిపోని ఇక్కట్లు కలిగించడం జరుగుతుంది. మనం ఒక పదం వాడుకున్నాం, అద్వేష్ట సర్వభూతం, దీన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఈ ద్వేషానికి అసూయకి ఎప్పుడు స్థానం ఉండదంటే మనలో ఎవరిలో ప్రేమతత్వం ఉంటుందో, ప్రేమగా ఉన్నవారికి ద్వేషము అసూయ అనే మాటలు వాళ్ళ దగ్గర ఉండవు. అటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ తలంపులు కూడా మధురంగా ఉంటాయి అంటున్నారు. దట్స్ వై చెప్తుంటారు పూర్వకాలం పెద్దలు, సాత్విక గుణవంతుని కోపము క్షణకాలం ఉంటుందట, పోతుందట. ఈ ద బెస్ట్ పర్సన్ అని భగవద్గీత చెప్పింది. మధ్యముని యొక్క కోపము అంటే ఎవరు కూల్చారు అంటే గీతాచార్యుడు కూల్చారు. మనం ఎవరు పోలేదు. సంబడి ఎవరు పోలిస్తేనే చెప్తారు మాటలు. ఎన్నసార్లు అన్నారు, పదార్థం ఉంటే పదం, పదం ఉంటేనే పదార్థం ఉంటుంది. డిక్షనరీలో గాడ్ అనే పదం ఉందంటే, డిక్షనరీలో బుక్ అనే పదం ఉందంటే, డిక్షనరీలో షుగర్ అనే పదం ఉందంటే, షుగర్ అన్ని పదాలు అమ్ముతాం కానీ గాడ్ అనే పదం అంటే గాడ్ ఉంటేనే గాడ్ అని పెట్టారు డిక్షనరీలో. ఇప్పుడు మధ్యముని కోపం 2 గడియల వరకు ఉంటుందట. అధముని కోపం ఒక దినమంతా ఉంటుంది. మంచిగానే చెప్పాడు. సంవత్సరం అంతా అది యుగాంతంగా ఉంటుందని అనలేదు, అంటాడేమనుకున్నాం. అది కూడా చెప్పారు. 4 రకాలు: సాత్వికుడు, మధ్యముడు, అధముడు, ఇంకా ఉన్నాడు. వాడికంటే కింద అధమాధముని కోపం జీవితం అంటే అది నేను అనుకున్నాను అన్నమాట. ఇది ఒక యాంగిల్లో చెప్పాడు గీతాచార్యుడు. గీతాచార్యుడు నరేటెడ్ ఇన్ వన్ మోర్ యాంగిల్. ఇది కాస్త ఇంకా ఈజీగా అనిపించింది. ఉత్తముని కోపము నీటిపైన వ్రాత వంటిది అన్నాడు. వ్రాస్తుంటే చెదిరిపోతుంది, అప్పటికప్పుడే పోతుంటుంది. మధ్యముని కోపము ఇసుక పైన వ్రాత వంటిది. ఇసుకలో రాస్తుంటే గాలి వస్తుంటే అది కొట్టుకొని పోతుంటుంది, మరుగున పడి పోతుంటుంది. అధముని కోపము నల్లరాతిపై చెక్కబడినదిగా ఉంటుంది. శిలాఫలకాలు కనుమరుగైన అంటుంటాం మనం. ఇది కొంతకాలానికి పోతుంది, కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక 4వ కేటగిరీ లీస్ట్ అన్నమాట. వాడి కోపము ఇనుపపై వ్రాసినది అంటే ఎప్పటిదాకా దాన్ని తిరిగి కరగబెట్టి దాని చుట్టూతో కొట్టే వరకు అది పోదు. అది కరగబెట్టాలంటే ఏం చేయాలి? నిప్పులో వేయాలి. అంటే సంస్కారం కావాలి. తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే గాఢమైన సంస్కారం జరిగినప్పుడే కోపము చల్లారటానికి వీలవుతుంది. సో మెనీ ఇటువంటి ఎన్నో రకాలుగా మానవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, నిత్య జీవితంలో సామాన్య మానవుడికి, ఎవరు అంటే సామాన్య మానవులు అందరూ కామన్ మ్యాన్. ఎవ్రీబడి ఈజ్ కామన్ మ్యాన్. ఎవ్రీబడి ఇన్ కామన్ మ్యాన్స్ లైఫ్ స్టైల్ అనే దైనందిన జీవితంలో ఆచరించవలసిన ఉపమానాలు, ఎన్నో భావాలు భగవద్గీత మనకు తెలియజేస్తుంది. తెలియజేయటం కాదు, ఎంతో మంది కూడా అక్కడే తీసుకుంటున్నారు. ఉపమానాలు అక్కడి భగవద్గీత నుంచి తీసుకోవాల్సి వస్తుంది అంటున్నారు. స్వామి అంటున్నారు, అన్నింటినీ తీసుకుని ఆచరణలో పెట్టడం అవుతుంది. అట్లీస్ట్ కొన్ని అయినా నిత్య జీవితానికి, మన డైలీ లైఫ్ లో ఉపయోగపడేది, లౌకిక జీవితానికి ఇదే అంటున్నారు. స్వామి నాట్ గోయింగ్ ఫర్ స్పిరిచువల్. నిత్య జీవితానికి, లౌకికమైన ప్రపంచం అనేది అవసరమైన విషయాలన్నా తీసుకొని జాగ్రత్తగా ఆచరించడానికి, అనుభవించడానికి
ఆనందించడానికి 3 ఆలు ఆచరించడం, అనుభవించడం, ఆనందించడం. దేర్ ఈజ్ ఎ సోర్స్, అవకాశం ఉంది. ఈ యొక్క ప్రాచీన గ్రంథాలన్నీ కూడా మనకు చెప్పినవి అవే. సో దెర్ ఈ రెమెడీ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ భగవద్గీత. ఇప్పుడు ఇందాక ఎవరు చెప్పారు ఈ కోపం గురించి? ఎక్కడ చెప్పారంటే గీతాచార్యుడు చెప్పారు. చూడండి, ఈ విధంగా మానవుడికి నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో ఆచరించడానికి పొద్దున్న నుంచి రాత్రి దాకా, లౌకిక జీవితంలో, నిత్య జీవితం, డైలీ లైఫ్ లో, ఇంకా ఆధ్యాత్మ జీవితం అన్న మాట అనలేదు ఇక్కడ. సో మెనీ ఇలస్ట్రేషన్స్ ఆర్ దేర్ ఇన్. ఓన్లీ థింగ్ ఈ హ్యావ్ టు టేక్ ఇట్, దే హ్యావ్ టు కోట్ ఇట్. సో ఇక్కడికి ఇది ఆపుదామండి. ఈ యొక్క బిట్ నిన్న చెప్దామంటే లేట్ అవుతుందని ఆపాను. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమతి జీవిఎన్ రత్నం గారు, సాయిరామ్. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. శ్రీరామనామ వరానన ఓం నమ ఇతి. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాల విందాలకు సహస్రకోటి నమస్సుమాంజలు అర్పించుకుంటూ అందరికీ సాయిరామండి. అదేవిధంగా అహం సత్యబోధక వ్యవస్థాపకులైన గురుతుల్యులు శ్రీ మల్లె లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి వరలక్ష్మి అమ్మగారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ వేదికన ఇచ్చేసినటువంటి సాయి సోదరి మనులందరికీ కూడా సాయిరామండి. మరి నాకు ఈ ఆత్మారామం గ్రంథ భాగ్యాన్ని కలిగించి భగవాన్ స్వామి గురువు మనసులో కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్నను సరస్వతి మేడం గారు విశ్వమంతా ఆ పరబ్రహ్మం చేత నిండిపోయి ఉంది, ఆ పరబ్రహ్మం చోటే లేదు, అటువంటప్పుడు ఆ పరబ్రహ్మ తత్వాన్ని వేదము కూడా మౌనం వహించింది అని చెప్పారు. నిజమే కదండి. ఈ విశ్వం అంతా కూడా పరబ్రహ్మం చేత నిండిపోయి ఉండేటప్పుడు వేదమే చెప్పలేనప్పుడు సామాన్య మానవులు ఏం చెప్పగలరు అనే విషయాన్ని ఆవిడ చెప్తూ అక్కడి నుంచి మనం ప్రారంభిస్తామండి. అయితే భగవంతుని యొక్క మహత్తరమైన శక్తులను వర్ణించుచు వేదికల పైన ప్రచార బోధనలను సల్పవచ్చినే తప్ప ఆచరణ అందు వాటి అనుభవించుటకు సాధ్యం కాదు. ఇంతవరకు భగవంతుని యొక్క సత్య స్వరూపాన్ని నిరూపించినటువంటి గ్రంథం కానీ వ్యక్తి కానీ కానరాడు. కేవలము వారి భక్తి ప్రపక్తుల యొక్క ప్రభావం చేతనే, వారి విశ్వాసం చేతనే భగవంతుని కొంతవరకు అందని చందమామను వేళ్లతో చూపించినట్లుగా వాక్కులతో ఉచ్చరించి వచ్చినా తప్ప సత్య స్వరూపం నిరూపించుటకు వీలు కాదు. అయితే ప్రాచీన కవులు, ప్రాచీన ఋషులు అట్టి పనిని పూనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు త్రికాల జ్ఞానులు, త్రికాల దృష్టి కలిగిన వారు, నిస్వార్థమైన స్వార్థరహితులు కనుక వారు ఆ మహాశక్తిమంతుని యొక్క గుణగణములను మనకి అందించారు. అయితే వేదవేద్యుడే పరమాత్మ దశరథునికి పుత్రునిగా ఏ రీతిగా జన్మించినో అదే రీతిగా సాక్షాత్తు వేదమే వాల్మీకి మహర్షి ముఖత రామాయణంగా ప్రకటితమైందని మన స్వామి వారే చెప్పారండి. అయితే సాక్షాత్ వేదము దివి నుండి భువికి దిగి వచ్చిన రామాయణం అన్నారు. వేదములో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము అని 4 భాగాలు ఎలా అయితే ఉన్నాయో, మరి రామాయణం నందు రాముడే ఋగ్వేదము, లక్ష్మణుడే యజుర్వేదము, భరతుడు సామవేదము,
శత్రుఘ్నుడు అధర్మ వేదము. ఈ నలుగురు సోదరులు స్వరూపాలు ధరించి దశరథుని ఎంట ఆడుకున్నారు అని స్వామి తను చెప్పారు. భగవంతుడే చెప్పగలరు కనుక ఇంకెవరు చెప్పగలరు? అయితే ఇక్కడ రామాయణము వేదము రెండు ఒక్కటే అని నిరూపించారు. ఇక ఋగ్వేదము యజుర్వేదములు యజ్ఞ యాగాది క్రతువులకు సంబంధించినవి కనుక ఈ విశ్వామిత్రుడి వెంట వీళ్ళిద్దరూ ఆ యజ్ఞాలని సంరక్షించడం కోసము రామలక్ష్మణులని తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే ఋగ్వేదము యజుర్వేదాలు యజ్ఞానికి కానీ మంత్రాలతో కానీ కూడుకున్నవనేసి. ఇక రాముడు అరణ్యవాసం చేసినప్పుడట భరతుడు ఏం చేశాడు? అయోధ్యను వదిలిపెట్టి నంది గ్రామంలో నివసిస్తూ నిరంతరము రామనామాన్ని జ్ఞానం చేస్తూ ఉన్నాడు. సామవేదం అంటేనే జ్ఞానం, గానము కనుక భరతుడు సామవేదము. ఇలాంటి యజ్ఞయాగ క్రతువులు అవి జరుగుతున్నప్పుడు ఎక్కడైతే భూత ప్రేత పిచాచములు ప్రవేశించకుండా సంరక్షించేదే అధర్వణ వేదము కనుక శత్రుఘ్నుడు అధర్వణ వేదములు. ఈ వేదసారమే రామాయణం, రామాయణం స్వరూపమే వేదము కనుక రామాయణము వేదము రెండు ఒకటే అని మన స్వామివారు సెలవిచ్చి ఉన్నారండి. అయితే అదే విధంగా మన స్వామి ఎప్పుడు కూడా అంటూ ఉంటారు, భగవంతుడే చెప్పగలడు దేని గురించి అయినా. ఇక రామాయణం మహాభారతం ఈ రెండు కూడా ఇతిహాసాలు అంటే జరిగినటువంటివి. ఇక రామాయణం గురించి కనుక వస్తే అది అనుష్ఠాన అవతారము లేదా ఆచరణ యోగం అంది. అంటే రాముడు ఆచరించి చూపించాడు, మానవుడు ఏ విధంగా జీవించాలి అని తెలియజేశాడు. ఇంకా కృష్ణావతారం అనేది సందేశం ఉపదేశ అవతారం అంటండి. అది భగవద్గీత అనే గ్రంథం భగవంతుని నోటి నుంచి వెలువడింది. దాన్ని ఉపదేశం సందేశం దాన్ని అందుకే భగవద్గీతను ఒక్కటే మనం తెలుసుకొని దాని అర్థం ద్వారా మన జీవితాన్ని ఆ విధంగా మలుచుకోవాలి, సందేశాన్ని ఇస్తుంది. కనుక రామాయణాన్ని లక్ష్య గ్రంథము, ఇది భగవద్గీతని లక్షణ గ్రంథం అని కూడా చెప్తుంటారు. స్వామి అసలు ఈ రామాయణం గురించి చెప్పేటప్పుడట తను ఎంతో అనుభవించి, అంటే మనం ఒక విషయాన్ని అనుభవించి చెప్పేటప్పుడు మన ముఖంలో ఎటువంటి ఆనందాన్ని అనుభూతిని పొందుతుంటామో అప్పుడు ఉండే భక్తులు కూడా ఆ విధంగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. స్వామి హిజ్ స్టోరీ ఈజ్ హిస్టరీ అని ఎప్పుడు అంటుంటారటండి. అందుకే రామాయణాన్ని అంత విపులంగా రచించగలిగే రామచరితని మనకు అందజేశారు. అదే విధంగా రామాయణాన్ని మళ్ళీ మళ్ళీ పిల్లలకి చెప్పడంలో రాముడి యొక్క గుణగణాలు, మానవుడు ఏ విధంగా జీవితాన్ని సాగించాలి అనేది తెలియజేయడానికి అతను రచించడమే కాకుండా పిల్లలకి కూడా వేసవి తరగతిలో ఈ ఆత్మారామం రూపంలో అందించడం జరిగింది. అయితే స్వామి ఎప్పుడు కూడా అంటుంటారు, మానవ మాతృలు అంటే ఇప్పుడు మనం ఋషులకి ఏ విధంగా తెలిసి మనకి ఆ మాత్రం అందించగలిగారో మరి స్వామే స్వయంగా చెప్తుంటారండి. మానవ మాతృలు భగవతత్వాన్ని అర్థం చేసుకునే యత్నించడం చీమ సముద్రపు లోతును చూడటానికి పూనుకోవడం వంటిదే. నిజమే కదా. మనం సామాన్యులం, మనం భగవతత్వాన్ని ఏం తెలుసుకున్నాం? ఏదో పుస్తక రూపంలో లేదా నలుగురు చెప్పింది తెలిసి మనకు అంతో తెలుసని గర్వించడం అంటే మనం అది గర్వమే అవుతుంది. కనుక స్వామి తన దగ్గర ఉన్న వాళ్ళ గురించి కూడా ఎప్పుడు అంటుంటారు, చీమ సముద్రపు లోతుని చూడటానికి పూనుకోవడం వంటిదే. భగవాన్ అవతారాన్ తత్వాన్ని, అవతార రహస్యాల్ని వివరించడం ఒక్క అవతార పురుషునికే తప్ప మరి మానవ మాతృలకు ఎవ్వరికీ సాధ్యమే కాదు. కనుక ఈ రామాయణాన్ని స్వామి చెప్పడం ద్వారా మనకి అంటే ఒక విధంగా స్వామి రచించిన రామాయణాన్ని చదవడం వల్ల మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నామంటే ఎన్నో జన్మల పుణ్య ఫలమనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే స్వామి హిజ్ స్టోరీ అన్నారు కనుక తన అవతారాన్ని గురించి అంటే వాల్మీకి లాంటి ఋషులు రాసినదే కాకుండా తను చెప్పే విషయాలు స్వయంగా అనుభవించి లోతులకి వెళ్ళి రచించినవి మనం తెలుసుకోగలం. ఈ గ్రంథాన్ని మళ్ళీ మన ద్వారా గురువు గారు మంచిగా చదివించడం కూడా మనం ఎన్నో జన్మల పుణ్యఫలమనే అనుకుంటున్నాను నేను. అయితే శ్రీరాముని యొక్క లీలా గుణ విశేషాలు రామకథ రసవాహిని మనకు అందించారు. అంతేకాక పలు సందర్భాల్లో ఈ యొక్క అంటే వాల్మీకి మొకత కానీ ఎవరిది కానీ తెలియని విషయాలను కూడా రహస్యాలను కూడా స్వామి తెలియజేశారండి. ఇక ఈ యొక్క శక్తి సామర్థ్యాలు ఈ విధంగా ఋషులు ఆనాడు ఎంతో వాళ్ళు స్వార్థరహితులు కనుక ఆ మాత్రమైనా
వాళ్ళు తెలుసుకొని ఆ మహనీయులు ఈనాటి ఉన్నారు. కానీ ఈనాటి కవులు భగవంతుని గురించి అనేక విధములుగా అనేక భాషలు యందు వర్ణించుతూ గ్రంథములు రచించారు. కానీ తాము చేసిన వర్ణనల యందు రచనల యందు 1000ంట 1 భాగమైన తమకు విశ్వాసము అనేది ఎవరికి వారు ఊహించుకోకపోవటమే. ఆశ్చర్యకరంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రాముడనియు భగవంతుడే రాముడనియు సాక్షాత్తు అవతారమూర్తియే రాముడనియు రచనల యందు మాత్రమే నిరూపిస్తూ ఉన్నారు. కానీ భావములందు ఊహలందు అతని ఆదర్శ మానవునిగా కూడా విశ్వసించలేకపోతున్నారు. కానీ ఇప్పుడున్న రచయితలు రాసేది రామాయణం రకరకాల ఎంతో మంది ఎన్నో గ్రంథాలు రచించారు. కానీ అవి కేవలము పుస్తకంలోని మాత్రమే ఉండటం జరిగింది. నిజమైన తత్వాన్ని ఆదర్శాన్ని వాళ్ళు నిరూపించలేకపోయారు. కనుక రామాయణం ఒక పవిత్రమైన పవిత్రమైన చర్యలను ప్రబోధిస్తున్నది. ఇది కేవలము ఒక వ్యక్తి యొక్క చరిత్ర మాత్రమే, అదే ఒక్క రాముడి యొక్క చరిత్ర కాదు రామాయణంలో ఉండేదని స్వామి చెప్పారు. ఇది అందరికీ సంబంధించింది. ప్రతి వ్యక్తి కూడాను రామాయణమును సంబంధించిన వారే. ఈ విధంగా అలా ఆచరించగలిగితే ఈనాడు మనము ఇప్పుడున్న ఈ యుగంలో ఇటువంటి ఉండదు. ఎటువంటిదంటే తల్లిదండ్రుల మీద ప్రేమ లేకపోవడము, గురు శిష్యుల బంధాన్ని చెడిపోవడము, సోదర భావం లేకపోవడము, అంటే చిన్న భూమి తగాదాల కోసం తలకాయ బద్దలు కొట్టుకోవడం లాంటివి ఇటువంటివన్నీ జరుగుతుంది. కనుక స్వామి అంటారు, వ్యక్తి యొక్క ధర్మము, కుటుంబం యొక్క ధర్మము, సాంఘిక ధర్మము అనే ధర్మత్రయాన్ని తెలిపే నిమిత్తమే రామకథ ప్రారంభమైంది. ఈ రామాయణం రచించిన కవులు అందించే శైలిలో కూడా ఇది కనబడదనమాట. శ్రీరాముడు సమస్త కళ్యాణ గుణ సంపన్నుడు, అంతేకాకుండా దేహబలం కలవాడు అంటే మనకి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, సుగ్రీవుడు వాలితో యుద్ధం చేయాలంటే సుగ్రీవుడు మామూలుగా వాలి అయితే 3 తాటి చెట్లను ఒకే ఒకే సరఘాతంతో దాన్ని త్రుంచగలడు. కనుక ఒకసారి రాముడికి 7 తాటి చెట్లు చూపించి దీన్ని నువ్వు ఒకే ధనుర్బాణం ఉపయోగించగలవా అని పరీక్ష పెడతాడనమాట. అప్పుడు చిరునవ్వు నవ్వుతూ శ్రీరాముడు మానవ రూపంలోనే ఒక్కొక్కసారి అందరిలో మాయ కమ్ముతుంటుంది కనుక చిరునవ్వు నవ్వుతూ ఒకే బాణంతో ఆ 7 తాటి చెట్లకు వేయడమే కాకుండా అంతకి 2 యోజనాల దూరంలో ఉన్న ఒక పర్వతాన్ని కూడా ఆ బాణం దూసుకు వెళ్ళి బద్దలు చేసిందటండి. అంటే అంత దేహ బలం కలవాడు, ఇంకా ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, ఇవన్నీ కూడా రాముల్లో ఉండేవంటి గుణాలు. అట్టి శ్రీరామచంద్రుని చరితాన్ని రామాయణం అని అంటాం. అయితే ఇటువంటి రామాయణాన్ని మనము ఎలా తెలుసుకోగలము అనుకుంటే, అంత పవిత్రంగా ఉండేటటువంటిది ఊహించుటకు చాలా ఆనందకరంగా ఉంటుంది. నేటి కవులు ఆనాటి కవులు, నేటి ఋషులకు ఆనాటి ఋషులకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఆనాటి ఋషులు కేవలము ఆదర్శ మానవునిగా భగవంతుని ప్రకటిస్తూ నిరూపిస్తూ తమ చిత్తము యందు సాక్షాత్తు నారాయణ మూర్తిగా విశ్వసించి తమ శక్తిని, తమ తపఫలమును, తమ అస్తములను కూడాను పరమాత్మనికి అర్పించి వారు లీలా మానుష విగ్రహముగా నిలిచి ఉండేటటువంటి వారు. అయితే ఆనాటి ఋషులకి అందరికీ కూడా సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి శ్రీమన్నారాయణుడే అని వాళ్ళ చిత్తం, వాళ్ళ హృదయంలో పెట్టుకున్నారు. కానీ బయటికి మాత్రం వాళ్ళు రామాయణం ఎలా జరుగుతుందో మామూలుగా చూస్తూ ఉన్నారు. అది జరగవలసింది జరుగుతుంది, భగవంతుడు సాక్షాత్ ఏమైనా చేయగలడు, తను ఈ అవతారం ఎందుకు దాల్చాడు అనేది వాళ్ళందరికీ తెలిసినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని నిగూఢంగా వాళ్ళ మనసులోనే ఉంచి అతను ఒక సామాన్యులుగానే లీలా మానుషంగా విగ్రహంగానే ఉంటూ వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఆదర్శ భగవంతునిగా సాక్షాత్ నిరూపిస్తూ వాళ్ళు తమ తపఫలమును అస్త్రములను కూడా పరమాత్మకి అర్పించారు. అయితే మనకి ఈ రామాయణంలో స్వామి చెప్తుంటారు, రాముడు ఎంతటి గుణవంతుడంటే తనకి తెలుసు తను శ్రీమన్నారాయణుడని, కానీ అందరి దృష్టిలో సామాన్య బాలుడిగా ఉంటాడు. గురువుల దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు లేదా గురువుల వద్దకు వెళ్ళేటప్పుడు అతను ఏం చేస్తాడంటే అందరికీ పాద నమస్కారాలు చేస్తారు. అలాంటప్పుడు ఋషులు కూడా తమ చిత్తంలో శ్రీమన్నారాయణని నమస్కరిస్తారు. బయటికి మాత్రం
అతన్ని ఒక రాజకుమారుడిగా ఒక శిష్యుడిగా స్వీకరిస్తారట. అందుకే వాళ్ళు ఇతని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి తమ దగ్గర ఉన్న అస్త్రాలు అయితేనేమి తమ తపశ్శక్తిని అయితేనేమి రాముడికి దారిపోసారంట. అయితే ఇక్కడ ఒక విషయం మనం చక్కగా వివరించాలి. రామాయణమును రాముడు సీత లక్ష్మణ సమేతుడై ప్రవేశించాడు దండకార్యం నందు. ఆ దండకారణ్యం నందున్న ఋషులందరూ కూడాను ఇతడు శ్రీమన్నారాయణుడు అనే విషయంను చిత్తమును తెలిసినటువంటి వారే కనుకనే అందరూ రాముని చెంతకు వచ్చి తమ కష్ట సుఖాలు రాక్షసుల క్రూర చర్యల వల్ల వాళ్ళు తాము భరించలేకపోవటను రామునికి విన్నవించుకున్నారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు దండకారణ్యంలోకి మొట్టమొదటి ప్రవేశించారో రామ లక్ష్మణ సీత వీళ్ళ ముగ్గురు కూడా దండకారణ్యంలో ఉన్న ఋషులందరికీ కూడా శ్రీమన్నారాయణుడనే తెలుసు. కానీ వాళ్ళు ఆ చిత్తంలోనే అతనికి నమస్కారం చేశారు. కానీ వాళ్ళు ప్రకృతిలో ఈ యొక్క రాక్షసుల ద్వారా బారి నుండి వాళ్ళు పడుతున్న బాధలన్నింటినీ ఈ రాముడి దగ్గర ఏకరువు పెట్టారట. రాక్షసుల చేత సంహరించబడిన ఋషుల యొక్క పుర్రెలు ఎముకలు గుట్టలు గుట్టలుగా పడి ఉండుట రాముని దృష్టికి తెచ్చారు. ఈ దృశ్యము చూసిన రాముడు కరిగి తాను ఇంకా భరించుకొనలేక ఆ క్షణము నుండే ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. ఈ క్షణము నుండే నేను రాక్షస సంహారమునకు పూనుకుంటున్నాను, ఇదియే నా ప్రతిజ్ఞ అని తాను ఋషులకు అభయం అందించాడు. ఇంకా తన కష్టాలు వాళ్ళ కష్టాలన్నీ చూశాడు. అదే విధంగా అక్కడ పడి ఉన్న ఆ కలేబరాలు అవన్నింటిని కూడా చూసి ఒక్క క్షణం చలించిపోయి తను ఇక్కడి నుంచి మీకు ఇటువంటి ఆపద కలగకుండా నేను ఇక్కడ ఉన్నంత కాలం మీ రక్షణకై ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఇది నా ప్రతిజ్ఞని తాను ఋషులకు అభయం అందించాడు. ఈ ప్రతిజ్ఞను విన్న సీత రామచంద్రుని దగ్గరికి వచ్చి, రామ, ఆ ప్రతిజ్ఞ సామాన్యమైనటువంటిది కానేరదు కనుక కొంత యోచించుకో అని హెచ్చరించింది. అప్పుడు రాముడు, హిమవత్ పర్వతము హిమమునైనను విడిచి ఉండగలదు, చంద్రుడు తన కాంతినైనను విడిచి ఉండగలడు, సముద్రము తన హద్దులనైనను దాటి ఉండగలదు, కానీ రాముడు తన ప్రతిజ్ఞ మేరడు వదలడు అని మరొక ప్రతిజ్ఞను చేశాడు. తను చెప్పాడు, నేను ఒక్క మాట, అందుకంటారు ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య అని చెప్తారు. కనుక తన సీత అలాగా మీరు ఈ ప్రతిజ్ఞ చేశారు, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేటప్పటికి తను ఈ విధంగా పై విధంగా అన్నాడు. అంటే హిమం కరిగిపోగలదు హిమవత్ పర్వతం నుండి, అలాగే చంద్రుడి కాంతికి దూరం అవ్వగలడు, సముద్రము తన హద్దులను దాటి ఉండగలదు, కానీ రాముడు చేసిన ప్రతిజ్ఞ మేరడు వదలడు అని చెప్తాడనమాట. ఆ విధంగా ఆనాటి నుండి రామచంద్రుడు దండకారణ్యం నందలి రాక్షసులను హతమార్చి ఋషులను సంతోషపరిచి వారి వారి సాధనలను ఎట్టి అభ్యంతరం లేకుండా వారిని కాపాడుతూ వచ్చాడనమాట. అయితే ఈ విధమైన ప్రతిజ్ఞ ఎప్పుడైతే చేశారో అక్కడ 10 సంవత్సరాలు ఉన్నారంట. అంటే అరణ్యవాసం ఇతనికి 14 సంవత్సరాలు కనుక దండకారణ్యం నందే ఇతను 10 సంవత్సరాలు ఉండారు. అయితే ఇటువంటి సమయంలో స్వామి మరొక విషయం చెప్పారండి. సీతారామలక్ష్మణులు దండకార్యంలో ప్రవేశించి అక్కడ వీళ్ళందరినీ కాపాడుతూ ఉండే సమయంలో ఒకసారి విరోధుడు అనే ఒక రాక్షసుడు సీతను పట్టుకున్నాడంట. అతడు ఇక్కడి నుంచి రామలక్ష్మణులతో అన్నాడంట, మీరు అరణ్యంలో బతకాలంటే సీతను మర్చిపోండి, ఇంకా ఈమె మీ సీత కాదు అన్నాడు. రాముడు అమిత క్రోధంతో విరోధునిపై యుద్ధం చేశాడు. అయితే రాముడి యొక్క అంబులు తాటికి తాళలేక విరాధుడు ఏం చేశాడు, సీతను విడిచిపెట్టేసి ఒక చేతితోని రాముడిని ఒక చేతితో లక్ష్మణ్ణి పట్టుకున్నాడంట. పట్టుకుంటే వెంటనే రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆ 2 చేతుల్ని ఖండించారు. ఖండించినప్పటికీ కూడా విరాధుడు చనిపోలేదు, ఎంత హింసించినా ప్రాణం పోలేదు. చివరికి విరాధుడే ఇంకా తాళలేక ఆ యుద్ధాన్ని తాళలేక ఏం చేశాడంటే స్వయంగా రామునితో, రామ, నేనొక గంధర్వుడును, నా పేరు తుంబురుడు అంటారు, కానీ శాపవశాస్తు ఈ రాక్షస రూపం ధరించాను. ఎటువంటి అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు భగవంతుడే వచ్చినప్పుడు వాళ్ళే నన్ను రక్షించగలరు, నన్ను ఈ శాప విమోచన చేయగలరు అనేది నాకు తెలుసు. అటువంటి వారు మీరే కనుక ఇక నేను మరణించాలంటే ఒకటే
ఇక్కడ గుంట తీసి ఆ గుంటలో నన్ను పాతి పెట్టినట్లయితే నాకు నా శాప విమోచన జరుగుతుంది, నా పూర్వ స్థితి వస్తుంది, నేను తుమ్మిరుడిగా మారుతాను అని చెప్తారు. అప్పుడు లక్ష్మణుడు వెంటనే ఒక గుంతను తీసాడు, అందులో ఈ రాక్షసుని పెట్టి పూడ్చాడనమాట. వెంటనే లక్ష్మణుడు గుంత తీసి విరోధుని అందులో పూడ్చివేశాడు. దేహాన్ని వదిలే ముందు విరోధుడు ఇలా అంటాడనమాట, రామ, ఇక్కడికి సమీపంలోనే శరభంగుడనే ఆశ్రమం ఉన్నది, అతడు మిమ్మల్ని దర్శించాలని, అంటే శబరి ఏ విధంగా అయితే రాముడు వస్తాడని కాచుకొని ఉందో ఆ విధంగా శరభంగుడు కూడా ఎన్నోసార్లు దేవతలు వచ్చి మిమ్మల్ని దేవలోకానికి తీసుకెళ్ళిపోతాం అనేసి వస్తే నేను రాను, ఇక్కడికి శ్రీమన్నారాయణుడు శ్రీరామ అవతారంలో వస్తారు, అతన్ని దర్శించిన తర్వాతే ఈ శరీరాన్ని విడిచిపెడతాను అంటారని చెప్పి ఈ విషయం అంతా రాముడికి తెలుసు. అయితే ఆ విషయాన్ని స్వామి శరభంగుడు ఉంటారు, అక్కడికి మీరు వెళ్తే అతను మీరు ఎక్కడ నివసించాలి, ఏ ప్రదేశం మీకు మంచిది అనేది విషయాలు మీకు ఇస్తారు అని చెప్పి రామునికి నమస్కరించి తన స్వస్థరూపమైన ఈ విరాధుడు రూపాన్ని విడిచిపెట్టి తుంబురుడిగా మారి తన లోకానికి వెళ్ళిపోతాడు అనేది కూడా రామకథ రహస్యాల్లో చెప్పడం జరిగిందండి. అయితే ఈ విధమైన అంతా జరిగిన తర్వాత ఇక్కడ 10 సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడి నుంచి కాలం గడిపి కొంత విశ్రాంతి తీసుకొని వచ్చినాను. ఇంకా అక్కడ రాక్షసులతో ఎటువంటి బాధలు లేవు కనుక ఆ దండకారణ్యాన్ని విడిచిపెట్టి రామలక్ష్మణ సీత వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ అగస్త్యుని అంటే ఈ యొక్క ముందుగా ఈ శరభుని దగ్గరికి వెళ్తారు, శరభంగుని దగ్గర ఆశ్రమానికి వెళ్తారనమాట. శరభంగుడు సాక్షాత్ ఈ యొక్క శ్రీరామచంద్రుని చూసి అతనితో పట్టుకొని ఇంకా ఎంతకాలం నుంచి ఓపిక పట్టుకొని జీవించాను, ఈ దర్శనం కోసమే అని చెప్పి నా జన్మ ధన్యమైంది, ఇక ఈ జీవితం నాకు అవసరం లేదు, ఈ శరీరం నాకు అక్కర్లేదు, ఈ జీవితాన్ని చాలిస్తాను అని చెప్పి చితి పేర్చుకుంటూ ఉంటాడు. చితి పేర్చుకున్న తర్వాత వాళ్ళ ముగ్గురితో అంటారు, ఇక్కడ మీకు యోగ్యకరంగా ఉండదు, మీరు తక్షణమే అగస్త్యాశ్రమానికి వెళ్ళండి, అక్కడ మీరు చాలా సంతోషంగా జీవించగలరు మిగతా కాలాన్ని అని చెప్పి చితి పేర్చుకుని ఆ చితిలో అతను తన మరణాన్ని వాళ్ళ ఎదుటిగా భగవంతుని దగ్గరికి చేరుకుంటాడు అనమాట. ఇది జరిగిన తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా అగస్త్యాశ్రమానికి వెళ్తారనమాట. అక్కడ అగస్త్యునితో స్వామి తన ఆశ్రమంలో కొంతకాలం గడుపుటికై నేను చాలా ఆశిస్తున్నాను, నేను ఎక్కడ నివసించాలి, ఈ సీతా లక్ష్మణ సమేతుని నేను ఎక్కడ పర్ణశాలను కట్టుకోవాలి అని సామాన్య మానవుడు అడిగినట్టుగా అగస్త్యుని అడుగుతారు. అయితే క్షణకాలం అగస్త్యుడు యోచించి ధ్యానించి చిరునవ్వుతో, రామచంద్ర, ఈ ఆశ్రమం ఒక 16 మైళ్ళ దూరములో చక్కటి ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రదేశము, గోదావరి తీరము, అదే పంచవటి అంటారండి, అక్కడ నీవు పర్ణశాలని నిర్మించుకొని కాలం గడుపుము అని చెప్పాడు. అంటే ఎక్కడ నేను ఉండాలి, ఇక్కడ నివసించే మంచి స్థలాన్ని చూపించు అని అగస్త్యుడు కూడా సామాన్యుడు కాదు కదా, వచ్చిన వాళ్ళు ఎవరు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కనుక అతన్ని అసలు ఎవరైనా భగవంతుడే మన ఇంటికి వచ్చి ఉంటాను అంటే ఎంత ఆనందంగా ఉంటాం, కానీ అగస్త్యుడు దూరదృష్టితో ఆలోచిస్తాడు. ఎందుకంటే రామాయణంలో రాముడు వచ్చిందే రాక్షస వధ, రావణుని సంహరించటానికి, కనుక అది ఎక్కడ ఉంటే జరగదని చెప్పి అతనికి ఇక్కడికి 16 మైళ్ళ దూరంలో ఎవ్వరూ లేని చోట ఒంటరిగా ఉంటేనే సీతను అపహరించగలడు అని చెప్పి అక్కడ నదీ తీరంలో మీరు ఉండటానికి చాలా బాగుంటుంది అని అంతరార్థంగా గుర్తించి అక్కడ అగస్త్యుని యొక్క భావం, రాముడు సీత లక్ష్మణ సమేతుడై అగస్త్యాశ్రమం నందు ఉండిన సీతాపహరణము అసాధ్యము, ఇంకా రావణ సంహారం అంతకంటే అసాధ్యం, కనుక రాక్షస సంహార నిమిత్తమై ఈ ఋషులందరూ పూర్వం తాము ఒక మాస్టర్ ప్లాన్, అంటే మొట్టమొదట వీళ్ళందరికీ శ్రీరాముడు శ్రీమన్నారాయణుడనే తెలుసు, అందరు కూడా గుంబనంగా ఉంటారు, ఇది ఒక మాస్టర్ ప్లాన్, ఎవరికి వాళ్ళు ఏమీ తెలియనట్టు ఉంటారనమాట. అయితే రామచంద్రుడు ఆ 16 మైళ్ళ దూరంలోని కుటీరం వేసుకొని గోదావరి తీరంలో ఉంటున్న సమయం నందే శూర్పణఖ రావటం, ఆ శూర్పణఖకు పరాభవం జరగటం, తదుపరి కరదూషణాలు. అయితే ఇక్కడ స్వామి చాలా తమాషాగా చెప్పారండి. శూర్పణఖ వచ్చినంటేనే లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేది కదా, అప్పుడు ఆవిడికి ఏం చేస్తారంటే శూర్పణఖ వచ్చేటప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరు అందచందాలను చూసి వరించాలనుకుంటుంది. మానవ రూపంలో వచ్చి
నన్ను వరించని చెప్పి రాముడి దగ్గరికి వెళ్తుందట. రాముడేమో ఈవిడితో ఆడుకోవాలని చెప్పి, చూసావా అక్కడ నా పతి ఉంది, నేను ఏకపత్ని రతుణ్ణి, అది కాకుండా నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, నువ్వు నాకు సీతకి మా ఇద్దరికి కూడా దాసిలా సేవ చేయవలసి వస్తుంది, ఇలా నువ్వు చెయ్యొద్దు, లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళు, అతను ఒంటరిగా ఉన్నాడు అని చూపిస్తాడు. లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి లక్ష్మణుని వివాహం చేసుకోమంటుంది. లక్ష్మణుడు ఇదంతా కూడా గ్రహించి, నేను నా అన్నావదులనైనా రాముడికి సీతకి సేవ చేస్తున్నాను, నిన్ను కూడా వివాహం చేసుకున్నాను అనుకో, మన ఇద్దరం కలిసి మళ్ళీ వాళ్ళిద్దరికి సేవ చేయాలి, మళ్ళీ నువ్వు దాసివే అవుతావు, కనుక నువ్వు ఇది జరగదు అనుకుంటది. వీళ్ళిద్దరి మధ్య ఇలా తిరుగుతున్నప్పటికీ ఈవిడికి కోపం రావాలి అని అప్పుడు ఏం చేస్తుంది, నన్ను అసలు వీళ్ళిద్దరు వివాహం చేసుకోకపోవడానికి కారణం సీత కనుక, ఆ సీతను నేను ఒక నల్లిని నలిపేసి అప్పుడు వీళ్ళిద్దరు ఇంకా చనిపోతే ఇంకా నన్నే పెళ్లి చేసుకుంటారని చెప్పి సీత మీదకి ఈవిడ విజృంభిస్తుందటండి. విజృంభించేటప్పుడు వెంటనే లక్ష్మణుడికి కోపం వచ్చి ఆవిడ్ని పట్టుకొని ముక్కు చెవులు కోస్తారనమాట. ఈ లోపు ఈవిడ ఏం చేస్తుందంటే, ఇలా శూర్పణఖ రావటం, శూర్పణఖ పరాభవం జరుగుతుంది. ఈ రక్తశిక్ష అప్పుడే ఆవిడ తదుపరి కరదూషణాదులను సంహరించటం. అంటే ఈమె ఏం చేసింది, వెంటనే రావణాసుడి దగ్గరికి వెళ్ళలేదు. కరదూషణాదులు కూడా ఇద్దరు ఈమెకి అన్నదమ్ములే, సోదరులు అవుతారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా కోపంతో వాళ్ళ దగ్గర 40,000 మంది రాక్షసులు ఉంటారు. ఆ 40,000 మంది రాక్షసులు కూడా వెంటనే రాముడి దగ్గరికి వీళ్ళిద్దరి మీదకి యుద్ధానికి వస్తారనమాట. అప్పుడు రాముడి దగ్గరికి అస్త్రాలు ఉంటాయి, విశ్వామిత్రుడు ఇచ్చిన అస్త్రం ఉంటుంది, అందులో ఒక అస్త్రాన్ని సంధిస్తాడు. ఆ అస్త్రం ఏంటంటే ఒక్కసారి సంధించితే దాని నుంచి 10 బాణాలు, ఆ 10 మళ్ళీ 1000 బాణాలు అలాగా ఒకే వదుటిన 1000 40,000గా తయారై ఒక్క క్షణంలోనే 40,000 మంది రాక్షసులు ఈ కరదూషణాదులు క్షణకాలంలోనే తన కళ్ళెదిట, అంటే శూర్పణఖ కళ్ళెదిటే చనిపోతారు. అప్పుడు వీళ్ళ యొక్క శక్తిని తెలుసుకొని ఇక లాభం లేదు, వీళ్ళని జయించాలంటే రావణాసుడి దగ్గరికే వెళ్ళాలని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే, వెంటనే రావణాసుడి దగ్గరికి వెళ్ళి తను ఏడుస్తూ ఇంకా ఉన్నవి లేనివన్నీ కల్పించి రాక్షస సంహారం అంతకాలం దాచిపెట్టి ఈ భగవద్ రహస్యాన్ని మూసిపెట్టి ఉంచారనే సత్యాన్ని ఇక్కడ గుర్తించడం నిజమవుతుంది. ఈ సీత జరుగుతుంది కనుక ఆమె ఇక్కడ వీళ్ళిద్దరి గురించి చెప్తూ, సీత చాలా అందంగా ఉంటుంది, అటువంటి సీతాపహరణం జరగటానికి నాంది అనేది శూర్పణఖ ద్వారా రావణుడి దగ్గరికి వెళ్ళి అన్ని చెప్తుంది అనమాట. అప్పుడు రావణాసురుడు ఇక వరుణుడు తనకు అందించిన వైష్ణవ ధనస్సును అక్షయ తూనీరను రామచంద్రుని చేతికి అందించాడు. మహర్షులు ఆయుధాలను రాష్ట్ర సంహార నిమిత్తమే ఎంతకాలం దాచిపెట్టి ఈ భగవద్ రహస్యాన్ని మూసిపెట్టి ఉంచారనే సత్యాన్ని ఇక్కడ గుర్తించుటకు వీలవుతుంది. అయితే అగస్త్యుడు కూడా విశ్వామిత్రుడు ఎలా అయితే అస్త్రాలను ఇచ్చాడో, అగస్త్యుడు కూడా వరుణుడు తనకు అందించిన వైష్ణవ ధనస్సును కూడా ఇచ్చారు. ఈ ధనుర్బాణాలతో వీళ్ళు రాక్షసుల్ని, అదే విధంగా శూర్పణఖతో పంపించిన ఈ కరదూషణాదుల ద్వారా వచ్చిన 40,000 మంది సైన్యాన్ని కూడా సంహరించడం జరిగింది. ఇక రెండవ విషయం, విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తన యజ్ఞ సంరక్షణ నిమిత్తమే తన ఆశ్రమానికి గొనిపోయాడు. అక్కడ రాముడు తాటకిని సంహరించినాడు. ఆమెకి 2 కుమారులు ఉన్నారు, వారే సుబాహు మారీచులు. రాముడు సుబాహుని హతమార్చి మారీచిని చంపక తరిమి కొట్టినాడు. వానిని ప్రాణములతో పెట్టడంలో ఉన్నటువంటి రహస్యాన్ని కూడా మనం గుర్తించాలి. అయితే ఇక విశ్వామిత్రుడు వీళ్ళని ముందుగా, అంటే చిన్నతనంలో 16 ఏళ్ల వయసులోనే అంటే రాముడికి సీతతో కళ్యాణం జరగక ముందే తీసుకువెళ్ళేటప్పుడు ముందుగా తాటకిని సంహరిస్తారు. ఆడదాన్ని సంహరించకూడదంటే అనేక విషయాలు, రాక్షసి దుష్టబుద్ధి గలది, సంహరించవచ్చు అని చెప్పి తన అక్షయంలో ఉన్న తూనీరం ఇచ్చి సంహరిస్తే తనకి 2 కుమారులు ఉంటారు, సుబాహు మారీచులు. సుబాహుని కూడా తల్లిని కొడుకుని చంపుతాడు, మారీచుని మాత్రం దూరంగా 100 యోజనాల దూరంగా విసిరివేస్తాడటండి. అయితే ఇక్కడ వానిని ప్రాణాలతో వదిలిపెట్టిన ఉన్నటువంటి రహస్యాన్ని కూడా మనం గుర్తించాలి. అంటే దానిని మారీచిని విడిచిపెట్టడంలో కూడా ఒక రహస్యం దాగి ఉందటండి.
మారీచుడు రావణ సహాయం కోసం మున్ముందు కొంత పాత్ర వహించవలసి ఉంటుంది. కనుకనే ఈ మారీచుని ప్రాణములతో వదిలిపెట్టడం వాడు మున్ముందు రాబోయే రాక్షస సంహారమునకు ఒక పునాదిగా అవుతాడు. అయితే ఎప్పుడైతే ఈ శూర్పణఖ వెళ్ళి రాముడు గురించి లక్ష్మణుడి గురించి చెప్పి సీత యొక్క అందచందాలను చెప్పి అటువంటి సీత అడవిలో ఉండడానికి భాగ్యం కాదు, నీ అంతఃపురంలో ఉండాలి అని రావణాసుల్లోని ఉన్న కామాన్ని మరికొంచెం ప్రేరేపించి అతనిలోని యుద్ధానికి పురికొల్పుతుంది. పురికొల్పేటప్పుడు మారీచుడి దగ్గరికి ఈ రావణాసుడు ముందుగా వచ్చి రావణుడు ఒకసారి మారీచుని దగ్గరికి వచ్చి సీతాపహరణం నిమిత్తమే ఆలోచించి తగిన ప్రయత్నం చేయడం కూడా జరిగింది. అయితే మారీచుడి దగ్గరికి వెళ్ళి మనం సీతను అపహరించాలి కనుక నువ్వు ఏ ఏ మాయ చేత ఏ రూపం కావాలంటే ఆ రూపం జరుగుతుంది కనుక ఆలోచించు అని చెప్తాడనమాట. అప్పుడు మారీచుడు అంతకు ముందే రాముడి చేత చాలా తన్నులు తిన్నాడు. తన ఎదురుగుండే తన తల్లి తన సోదరుడు చనిపోవడం కూడా ఒక్కసారి తన కళ్ళ ముందు వచ్చి రాముని యొక్క శక్తి సామర్థ్యాలు ఎరిగినటువంటి వాడు కనుక వాటిని వివరంగా వర్ణించి ఉన్న విషయాన్ని రావణునికి విన్నవించాడు. అది సామాన్యమైన విషయం కాదు. వాళ్ళిద్దరూ సామాన్యమైన మామూలుగా కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు చాలా దేహ బలం కలవారు అని ఈ విషయాలు అంత సామాన్యమైనది కాదు అని చెప్పి ఇది రావణాసుడితో చెప్పడం జరుగుతుంది. కేవలము దైవ స్వరూపుడు తన యొక్క శక్తి సామర్థ్యాలతో దేన్నైనా సాధించగలడని కూడా మారీచుడు రావణునికి బోధించాడు. కనుక వాళ్ళ మీదకి యుద్ధం చేయటం సామాన్యమైన విషయం కాదు, ఒకసారి ఆలోచించుకో అని అంటారు. అయితే మారీచుని మాటలు వినుటతో రావణులో ఉన్న ఈ కామం కొంత ఉద్ధృత తగ్గిందటండి. రావణుల ఉద్ధృత కొద్దిగా తగ్గి ఎటువంటి వీరుడైనను గుణవంతుడైనను కూడాను ప్రబలమైన ప్రతిపక్షం ఎదురైనప్పుడు కొంత బలహీనత నిరుత్సాహం ఏర్పడటం సహజము. ఎదుటివాడి యొక్క బలం తెలుసుకునేటప్పుడు కొంత వెనకంజి వేయడం సహజం అవుతుంది. కనుక రావణాసుడు కూడా ఒక క్షణం ఆలోచించి మరలా తను వెళ్ళిపోతాడన్నమాట. రావణుడు నిరుత్సాహపడి వెనుకకు తిరిగి లంకకు వెళ్ళిపోయాడు. కానీ తన ప్రయత్నం మానలేదు. ఈ లోపు తను వీళ్ళిద్దరిని ఆ సీత గురించి ఆలోచిస్తున్నాడు. ఎలాగ సీత పహరణం చెయ్యాలి, ఇంకే విధంగా యుద్ధంలో సరిజోడి అంటున్నాడు అని ఆలోచిస్తున్నాడు. సీతాపహరణం మనకు మార్గం యోచిస్తూనే ఉన్నాడు. అతడు ఆ విధంగా యోచిస్తుండగా తిరిగి శూర్పణఖ వెళ్ళి, అన్నా నీవు స్వర్గ పట్టణమునకు మించిన లంకా పట్టణంలో ఉన్నావు. నీ యొక్క తపశ్శక్తి అమితము, నీ యొక్క సౌందర్యము నీ యొక్క గుణగణములు అమితమైనవి. ఇన్ని ఉన్నప్పటికీ నీ సీతను అనుభవించలేని నీ జీవితం వ్యర్థము. రావణాసుడు కూడా చాలా అందగాడు, రాముడి కంటే ఎక్కువ విద్యలు తెలుసుకున్నవాటి వాడు. ఇవన్నీ అంతేకాకుండా అతను లంకనంతటిని కూడా సువర్ణమయం చేసిన వాడు. ఇటువంటి ఇన్ని ఉన్న నీకు సీత నీ పక్కన లేకపోతే నీ జీవితం వ్యర్థం అని మరలా అతని చెవిలో నూర్పు అనేక విధాలుగా తోలనాడింది. ఆ మాటల్లోని మళ్ళీ తనలో రోషము క్రోధము పొంగి బలహీనుడైన రావణుడు మరలా మారీచుని దగ్గరికి వెళ్ళాడు. ఈసారి రాముని శక్తి సామర్థ్యాలు మహిమను విపులంగా వివరించి చెప్పాడు. నీ ప్రయత్నం నుండి విరమించవలసిందని ఇంకా గట్టిగా చెప్పాడు అనమాట మారీచుడు. కానీ తన సోదరి చెప్పిన విషయంలో మనసులో మెదలడం చేత మారీచుని వాక్యములు అతని తలకు ఎక్కలేదు. కట్టకడపటికి రావణుడు రౌద్రుడై, నా ఆజ్ఞను శిరసావహిస్తావా లేక నీ శిరస్సును ఖండింతునా అని గర్హించెను. అప్పుడు మారీచుడు ఇక ఎన్ని మాటలు చెప్పినా సరే శూర్పణఖ తనలోని ఈ క్రోధాన్ని ఈ ద్వేషాన్ని ఎప్పుడైతే రగిలించిందో, నువ్వు వెళ్తావా లేదా నా చేతిలో మరణము నీకు తప్పదు అని చెప్తాడు. అప్పుడు మారీచుడు ఒక విచారణ చేస్తాడు, ఆలోచన చేస్తాడటండి. ఏ రకమైన నేను వెళ్ళకపోయినా ఇతని చేతిలో చనిపోతాను, నా ప్రాణం పోవట సత్యము. అది దుర్మార్గుని చేతిలో చనిపోవటం కంటే శ్రీరాముడు సాక్షాత్తు అతడు భగవంతుడిని గుర్తించాడు కనుక అతని చేతిలో పోతే పవిత్రం అవుతుంది అనుకొని రావణుని ఆజ్ఞను శిరసావహించాడు. ఇక నాకు ఎలాగా చావు తప్పదు, ఆ చావేదో ఈ దుర్మార్గుడి చేతిలో కంటే సాక్షాత్తు భగవంతుడైన ఆ శ్రీరాముని చేతిలో చనిపోవడమే మంచిదని చెప్పి, సరే మీరేం చెప్పారో అది నేను తప్పక ఆచరిస్తాను అని చెప్పి రావణు యొక్క ఆజ్ఞను అనుసరించి తాను ఒక మాయా జింక వేషం ధరించి సీత పర్ణశాల ముందర తిరిగాడటం, అది రావణుడు సీతను అపహరించుటకు సహాయకారి కావటం జరిగినది. ఈ విధంగా బంగారు లేడిగా వెళ్ళడం, ఆ బంగారు లేడిని చూసి తను దానిని కోరడం అక్కడ జరిగింది. అయితే
మనం ఇక్కడ ఒక యోచించవలసింది ఏంటంటే, సీత రావద్దని రాముడు చెప్తాడు. నువ్వు అరణ్యంలో రాళ్ళు, ఆకులు, అలములు తినాలి, అక్కడ నువ్వు హంసతూలిగా తల్పం పైన పంచభక్ష పరమాణాలు తినే అతి సుకుమారివి, నాతో వస్తే ఇన్ని కష్టాలంటే నాకు అవన్నీ వద్దు, నీ తోడుంటేనే నాకు చాలు అని చెప్పి ఆవిడ వాటన్నింటినీ త్రుజించి రాముడి దగ్గరికి వచ్చి ఆనందంగా ఉంటుంది. కానీ ఈ బంగారు లేడి అనే మోహాన్ని, అంటే మన నిమిత్తం, ఈ మాయ నిమిత్తం ఈ యుద్ధం జరగాలి కనుక ఆమె దాన్ని, అంటే ఎప్పుడైతే బంగారాన్ని, కాంచనాన్ని కోరిందో తను రాముడికి దూరమై రావణాసుడు దగ్గరే చిక్కుకోవడం అనేది జరిగింది. కనుక సీతాపహరణ నాటకంలో తగిన పాత్ర ధరించుటకు వీలు ఉండేది కాదు. శ్రీరామచంద్రుడు ఇది జరిగిన కనుక రాముడు ఆనాడు మారీచుని వధించి ఉండిన అతడు ఈ సీతాపహరణ నాటకంలో తగిన పాత్ర కనుక ఆనాడు మారీచుని అందుకు చంపలేదు, లేకపోతే తాటకిని సుబాహుని చంపాడు. మారీచునికి ఈ విధమైన పాత్ర ఉంది కనుకనే యోచించి ఇదంతా ముందుగానే చెప్పారు కదా ఋషులు, ఇదంతా మాస్టర్ ప్లాన్ అని. ఆ విధంగా జరగడంతో ఈ సీతాపహరణానికి ఇది ఒక అంకంగా అయ్యిందని శ్రీమన్నారాయణ ఋషులకు మాత్రమే కాదు, తాను కూడా నారాయణుని రామచంద్రుడికి కూడా తెలుసు. మున్ముందు తాను వచ్చినటువంటి పనికి కొంతవరకు సహాయకారిగా నిలబెట్టుకునే నిమిత్తమై కూడాను మారీచి నానాడు వదిలిపెట్టిదా జరిగినది. తనకి ఇవన్నీ తెలిసి ఏది ఎలా జరగాలి, ఎప్పుడు ఎలా జరగాలి, కాకపోతే మానవుల దృష్టిలో విచారంగా నటిస్తూ ఉండేవాడు తప్పితే గాని తన మనసులో ఎటువంటివైనా ఇది లేదు. ఇందులో మారీచుడికి ఎంత పాత్ర ఉందో సీతకి కూడా అంతే పాత్ర ఉందని మనం తెలుసుకోవాలి. మొదటి నుండి కూడాను రాముని కేవలం సాయిరాం. ఓకే సాయిరాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురుతుల్యులైన మన లక్ష్మీనారాయణ గారికి మరొక్కసారి హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ, ఈ తెర వెనక ఉండి మా అందరి చేత ఇది నడిపిస్తున్నటువంటి మాస్టర్ కోటీశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. భగవాన్ బాబా వారి దివ్య శ్రీ చరణాలకు అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ అంకుల్కి, కోటేశ్వర అంకుల్కి, సాయి బంధువులందరికీ కూడా సాయిరామ్ అండి. చెప్తాను అంకుల్, చెప్తాను. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అంటేనండి, రామం అంటే రామునికి, నమామి అంటే నమస్కరిస్తూ. అంటే మనం ఎటువంటి రాముడికి నమస్కారం చేయాలండి? శ్రీ మహాలక్ష్మి సమేతుడైన రాఘవునికి, దశరథ రాజపుత్రుడైన రాముడికి, అప్రమేయుడైన రాముడికి, సీతాపతి అయిన రాముడికి, రఘువంశంలో జన్మించిన రత్న దీపానికి, ఆజానుబాహుడైన రాముడికి, చక్కని పద్మాల వంటి కళ్ళు ఉన్నవాడికి, రాక్షసాధములను నాశనం చేయగలిగిన శ్రీరామచంద్రుడికి మనం నమస్కరిస్తున్నాం అనే భావన అండి దీనిలోని. అట్లాగే ఈరోజు 24వ పేజీలో 2వ పేరా నుంచి చెప్తున్నానండి. ఇప్పటి వరకు రత్నం గారు చాలా చాలా విషయాలు చెప్పారండి. 4 వేదాలు రామలక్ష్మ భరత శత్రుఘ్నులతోటి పోల్చి స్వామి చెప్పిన విషయం చాలా చక్కగా, వేదాల వివరణ, లక్ష్య గ్రంథం రామాయణము, లక్షణ గ్రంథం వచ్చి భాగవతం అని, విరోధుడు అనే రాక్షసుడి గురించి, ఇవన్నీ చాలా విషయాలు ఆవిడ చెప్పగా నేను తెలుసుకున్నానండి, కొన్ని నాకు తెలియనివి ఇందులోని. ఇప్పుడు మనం అంశంలోకి వెళ్తామండి. మొదటి నుండి కూడా రాముని కేవలం ఆదర్శ పురుషునిగా లోకంలోకి చాటుతూ ఈ ఋషులందరూ కూడాను రాక్షస సంహార నిమిత్తమై రామచంద్రుని యొక్క పవిత్రమైనటువంటి చరిత్రను రహస్యంగా దాచిపెడుతూ వచ్చారు. ఇదే విషయం తెలుసుకుంటున్నాం కదండి, అందరికీ తెలుసు, తెలియంది ఏమీ లేదు. బట్ కానీ రాముడు దేవుడని తెలిసినా కూడా
ఈ రావణ సంహారం జరగాలి కాబట్టి రాముడిని ఒక రాజవంశ పుత్రుడుగానే, ఒక రాజకుమారుడుగానే అందరూ కూడా అనుకుంటూ ఈ రామాయణ చరిత్రను నడిపిస్తున్నారండి. విశ్వామిత్రుడు ఆనాడు శ్రీరామచంద్రుని యజ్ఞ సంరక్షణ నిమిత్తమై కొనిపోయి, అంటే శ్రీరామచంద్రుని యజ్ఞ సంరక్షణ తీసుకువెళ్తాడు కదండి. తీసుకువెళ్ళినప్పుడు అతనికి తన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కూడా రాముల వారికి ఇస్తారట, అందిస్తాడు ఆయన. లీలామానుషుడైన ఈ రామచంద్రుని ఆధారంగా తీసుకొని ఈ ఋషులందరూ లోక కళ్యాణం నిమిత్తమై అతని చేత ఈ విధమైనటువంటి పవిత్ర కార్యాలను ఆచరింపజేశారు. లోక కళ్యాణం జరగాలి అంటే ఒక అవతారం ఉద్భవించాలి. ఇప్పుడు కలియుగంలో మన స్వామి ఎలాగైతే అవతారాన్ని ఎత్తి మనందరినీ ఉద్ధరించారో అట్లాగే ఆ కాలంలోని రాముడు కూడా ఈ రావణాసురుడిని వధించాలి అంటే, రావణ సంహారం జరగాలి అంటే రాముడు ఉద్భవించాడు. అందుకని ఆ లోక కళ్యాణం జరగాలి అంటే ఈ ఋషులందరూ కూడా ఈ పవిత్ర కార్యంలోని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తింపజేస్తారు. యజ్ఞ సంరక్షణకు కొనిపోయిన రామలక్ష్మణులు తన యజ్ఞం పూర్తయిన తర్వాత దశరథునికి అప్పగించవలసింది, అది ధర్మం. కానీ ఆ విధంగా చేయలేదు. అక్కడ యాగ సంరక్షణకు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ అది అయిపోయిన తర్వాత దశరథుడి దగ్గర ఏమో యాగ సంరక్షణ కోసం తీసుకువెళ్తున్నానని మాట తీసుకుంటాడు కదా విశ్వామిత్రుడు. అది అయిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి కదా, అట్లా అప్పచెప్పలేదట. అక్కడ నుండి మిథిలాపురానికి తీసుకుపోయి శివధనస్సు భంగం గావించి సీతా కళ్యాణము జరిపించి తద్వారా ఈ రావణ వధకు తగినటువంటి ప్లాన్లన్నీ వేస్తూ వచ్చాడు. అంటే మాస్టర్ ప్లాన్లు అన్నమాట అన్ని. అంటే ఈ రావణ సంహారం జరగాలంటే రాముడు మళ్ళీ మిథిలా నగరానికి వెళ్ళి సీతా కళ్యాణం చేసుకుంటే గాని అప్పుడు సీతని అపహరించడానికి రావణాసురుడికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి మిథిలాపురానికి తీసుకువెళ్ళడానికి నిర్ణయించుకున్నారు విశ్వామిత్రుడు. కనుక ఆనాటి ఋషులందరూ కూడా స్వార్థరహితమైనటువంటి చిత్తముతో లోక కళ్యాణము నిమిత్తమై ఇన్ని రకాలుగా తమ తపస్సును ధారపోస్తూ వచ్చారు. ఋషులు మహర్షులు తపస్సులు చేసి వాళ్ళు చాలా తపస్సు చేసి చాలా రకమైన ఇవన్నీ పొందుతూ ఉంటారు, సిద్ధులు పొందుతూ ఉంటారు కదండి. అవన్నీ వాళ్ళు ఆ తపస్సునంతా ధారపోసి ఈ లోక కళ్యాణం కోసం చాలా రకాలుగా రాముడికి తోడ్పడ్డారట, సాయం చేశారు. ఏనాడు మానవుడు స్వార్థమునకు దూరమై పవిత్రమైన భావాలను చిత్తమునకు హత్తుకొని అహంకారమును దూరం చేసుకొని తనలోని దివ్యత్వమును వ్యక్తపరుచుకుంటాడో ఆనాడే తాను తపస్సుకు అధికారిగా ఉంటాడు. అదండి, అంటే ఏ రోజైతే మనము స్వార్థంగా లేకుండా నిస్వార్థంగా పవిత్రంగా భావాలను పెంపొందించుకుంటే, మనము అహంకారాన్ని దూరంగా పెట్టుకుంటే మనం కూడా దివ్యత్వానికి దగ్గరగా చేరుకుంటాము. మనం చేయవలసిన తపస్సుకి రీచ్ అవడానికి అవకాశం ఉంటుందని చాలా చక్కగా చెప్పారండి. ఒకానొక సమయంలో హనుమంతుడు లంకను ప్రవేశించి ఆ పట్టణం యొక్క సౌందర్యమును చూచి మెచ్చుకొని ఆ రావణుని యొక్క తేజస్సును తలుచుకొని, అయ్యో రావణుని ఎంత సౌందర్యము, రావణుని అంత తేజస్సు ఏ మానవుడికి కూడాను ఏ లోకంలోనూ కూడాను నేను చూడలేదు. ఇంత తేజోవంతుడైన రావణుడు కేవలము ఒక కామము అన్న దుర్గుణము ఉండటం చేత ఈ రకంగా చిక్కిపోవలసి వచ్చింది. అదటండి, ఒకసారి లంకలో ప్రవేశించాట. హనుమంతుడు ప్రవేశించినప్పుడు ఆ పట్టణం సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాట, అంత అందంగా ఉంటుంట. అది దానికి తోడు రావణాసుడు కూడా అంతే అందంగా ఉంటాడట, మంచి తేజస్తో. శివభక్తుడు కదండి, అంత తేజస్తో నిత్యము శివారాధన చేసేవాడు రావణాసుడు. అంత తేజస్సు ఉన్న రావణాసుడిని చూసి ఇలాంటి మనిషిని ఎక్కడా నేను ఈ లోకంలో ఏ లోకంలో కూడా చూడలేదట. అలా అనుకున్నట్ట ఇంత తేజవంతుడైన రావణాసుడు. కానీ ఏం ప్రయోజనం అండి, అన్ని గుణాలు ఉన్నా కూడా కామం అనే దుర్గుణం, అంటే కామం అంటే కోరిక, సమయ సందర్భానుసారాలు బట్టి మనం దానిని కామాన్ని అర్థం చేసుకోవాలి. కామం అంటే కోరిక. ఆ కోరిక అనేది మితిమీరిన కోరిక ఉండడం వలన తను ఇలాగా రాముడి చేతిలో బలైపోయాడు, చిక్కిపోవలసి వచ్చింది. లేకున్నా అతనిని జయించేటటువంటి వాడు ముల్లోకములందు ఉన్నాడా అని చింతించను. అహంకారము స్వార్థము ఈ రెండు ఉండటం చేతనే రావణునికి ఈ దుర్గతి వాటిల్లినది. అదండి, అహంకారము స్వార్థం. అహంకారము స్వార్థము అను పైశాచిక ప్రవర్తులు హృదయమునందు తాండవించడం చేత మానవుడు ఇన్ని కష్టములకు గురి కావటము. కనుక మొట్టమొదట స్వార్థమును త్యజించి
పరార్థమును చేపట్టడం ప్రతి మానవుడు కర్తవ్యం. ఇక్కడ బుద్ధుడు కూడా అదే చెప్తాడండి. ఉన్న వాటితో సంతృప్తి చెందాలి, ఆ చెందిన వారి దగ్గరికి ఎప్పుడూ సంతోషం ఉంటుంది, చెందకపోతే మటుకు వాళ్ళ దగ్గరికి ఎప్పుడూ సంతోషం రాదు. అంటే మనం ఎదగాలి అనుకుంటే ఏం చేయాలి? మనం మన దగ్గర ఉన్న బరువులన్నీ దింపేసుకోవాలి. అంటే మనలో ఉన్న ఆలోచనలన్నిటిని కూడా పక్కన పెట్టేయాలి, కోరికల్ని తగ్గించుకోవాలి. ఇవన్నీ మనం చేస్తే మనం కూడా చక్కగా ఉంటాము, సంతృప్తితో ఉంటాము, జీవితం సాఫీగా సాగిపోతుందని బుద్ధుడు కూడా చెప్పాడండి. రాముడు బాల్యం నందు ఏ విధముగా వినయ విధేయతలతో పెద్దలను గౌరవించి, తల్లులను ప్రేమించి, మిత్రులను సన్నిహితులను భావించుకొని తాను ఏ విధంగా ప్రవర్తించాడు అనేది విద్యార్థులు గుర్తించడం అవసరం అదండి. ఈ రోజుల్లో అంటే రాముడి వలన మనం చాలా తెలుసుకున్నాం కదండి. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక సోదరుడుగా, ఒక రాజుగా ఏ విధంగా ఉండాలి అనేది శ్రీరామచంద్రుని చూసి మనం నేర్చుకోవచ్చు. అట్లాగా వినయ విధేయతలతోటి ఉండాలి. పెద్దలంటే గౌరవం ఉండాలి, గురువులంటే మర్యాద ఇవ్వాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, సోదరుల భావం పెంచుకోవాలి. ఎవరైనా సఖ్యతగా ఉంటే చూస్తే అబ్బా వీళ్ళు రామలక్ష్మణుల్లో ఉన్నారా అని అనుకుంటూ ఉంటాం కదా, అట్లా ఉండాలి. అలాంటి విధానాన్ని మనం ఈనాడు పిల్లలు కూడా, విద్యార్థులు కూడా అలవర్చుకోవాలి అని స్వామి చెప్తున్నారంట. అది చాలా అత్యవసరం అని. కానీ ఈనాడు అదే కొరవడింది కదండి. అందుకే స్వామి పదే పదే చెప్తున్నారు, రామాయణాన్ని చదవండి చదవండి అని చెప్పేవారు కదా స్వామి. ప్రతి ఇంట్లో కూడా రామాయణ, మహాభారత, భాగవతాలు ఉండాలి అని పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఆ పిల్లలకి చెప్తే వీటి తాలూకా విషయాలన్నీ తెలుస్తాయి. ఈ కాలంలో చెప్పేవాళ్ళు లేక పాపం పిల్లలు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. రాముని యందున్న గొప్ప గుణము వినయము. అందుకని వినయ విధేయ రామ అని అంటాం కదండి ఎప్పుడు రాముల్ని. అతడు అరణ్యమునందు మహర్షులకు తానే నమస్కరించేవాడు. మహర్షులు రామునికి నమస్కరించేవారు కారు. ఋషులు బాహ్య దృష్టితో తాము గొప్పవారమని, తపశ్శక్తి కలవారమని, అతను చక్రవర్తి కుమారుడని, రాజకుమారుడని భావిస్తూ లోకమునకు చాటుతూ వచ్చారు. అదండి, రాముడికి తెలుసు తను నారాయణ స్వరూపం, సాక్షాత్ నారాయణుడని. అయినా కూడా మానవాకారంలో ఉన్నాడు కాబట్టి మహర్షులని ఎదురుపడగానే నమస్కరిస్తూ ఆయన యొక్క వినయాన్ని చాటుకునేవాడు. కానీ ఈ ఋషులందరూను మేము గొప్పవాళ్ళము, మేము చాలా ఇదైన వాళ్ళము అనేసి బాహ్య దృష్టితో తాము గొప్పవారం అనే దృష్టితోటే ఉన్నారు, తపశ్శక్తి కలవారం అని. రాముని ఏంటంటే ఒక చక్రవర్తి కుమారుడుగా మాత్రమే భావిస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ రామచంద్రుని తమ హృదయపీఠం నందు ప్రతిష్ఠించుకుని పూజించుకున్నారు. రాజకుమారుడుగా చూశారు కానీ రాముడిని మళ్ళీ వాళ్ళ హృదయాల్లో ప్రతిష్ఠించుకుని పూజించుకున్నారు. రాముని ఎదుర్కొన్న పరశురాముడు కూడాను రాముని యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించుకొని తానే శరణాగతుడై ప్రదక్షిణ గావించి తన శక్తిని కూడాను రామునికి అప్పగించిపోయాడు. పరశురాముడు కూడా అంతే కదండి, కోపంతో వస్తాడు, వచ్చి ఆ ధనుస్సును పట్టుకునేటప్పటికి రాముడు మొత్తం పరశురాముడిలో ఉన్నదంతా కూడా లాగేసుకునేటప్పటికి అతనిలో ఉన్న శక్తి అంతా కూడా రాముడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు తను శరణాగతి తత్వాన్ని పొంది వెళ్ళిపోతాడు పరశురాముడు కూడా. ఈ మహర్షులందరూ రాముని యొక్క శక్తి సామర్థ్యాలను, మహత్వములను కొంతవరకు దాచటంలో కారణము లేకపోలేదు. రాక్షస సంహార నిమిత్తమే వచ్చిన రామచంద్రుడు పరమాత్ముడని ఆనాడే వెల్లడైతే రావణ సంహారం జరగదు. అది వీళ్ళందరికీ తెలిసిన విషయమైనా కూడా బయట చెప్తే రావణ సంహారం జరగదు కదండి. అందుకని ఆనాడు రావణ సంహారం జరగదని చెప్పి వాళ్ళందరూ అట్లా దాన్ని గోప్యంగా దాచిపెట్టారు. ఆ ఉద్దేశం చేతనే ఈ రహస్యాన్ని వాళ్ళు అతి గోప్యంగా ఉంచారు. కనుకనే వాల్మీకి తన రామాయణం నందు రాజజననము మొదలు రావణ వధ వరకు కూడా రాముని కేవలం ఆదర్శ పురుషుడుగానే వర్ణిస్తూ వచ్చాడు. రామాయణం మొత్తం కూడా రాముడు పుట్టుక నుంచి రావణాసుడు వధ వరకు కూడా ఒక్క రాజకుమారుడుగా మాత్రమే రాముడిని వర్ణించాడు. రాముడు సర్వధర్మములు ఎరిగినవాడు, అన్ని విధములైన విద్యలు తెలిసినవాడు, అన్ని రకములైన తెలివితేటలు కలిగినవాడు, అన్ని విధములైన గౌరవ మర్యాదలు కూడా నిరూపించినటువంటి వాడు, దేశకాల పాత్రలను అనుసరించి కాలకర్మ కర్తవ్యాలను పురస్కరించుకొని నడుచుకున్న మహా వ్యక్తి. అంటే ఎప్పుడు ఎలాగ ఉండాలి, ఎవరి దగ్గర ఎలా మెలగాలి అనే విషయాలన్నీ కూడా
శ్రీరామచంద్రుడికి తెలుసండి. అట్లానే మెచ్చుకొని తనను మించిన అన్ని విషయాల్లోని తను అధికుడు అయినా కూడా అట్లాగా ఉండకుండా తన పాత్ర ఎంతవరకు చేయాలో అంతవరకే నిరూపించుకున్నాడు రాముడు వారు. కాలకర్మ కర్తవ్యాలను పురస్కరించుకుని నడుచుకున్న మహా వ్యక్తి. మరణించిన రావణునికి అంత్యక్రియలు చేయుటకు విభీషణునికి మనస్కరించలేదు. శ్రీమన్నారాయణైన రాముని పైన ఇంత పగబూని దుర్మార్గునికి అంత్యక్రియలు చేయటం మహాపాపమని భావించాడు విభీషణుడు. సర్వధర్మములు ఎరిగిన వాడు కనుక రాముడు విభీషణుని దగ్గరకు పిలిచి, ద్వేషం అనేది మరణం వరకు మాత్రమే ఉండాలి, మరణించిన తర్వాత ఆ ద్వేషం ఉంచటం చాలా అధర్మం అని తెలిపి, అతని మరణంతో నీ ద్వేషం కూడా మరణించాలి అన్నాడు. అదండి. అంటే ఇక్కడ ఏం తెలుస్తుందంటే మనకి ధర్మం అనేది ఎలా ఉంటుందంటే, ధర్మం ఎన్ని పనులైనా చేయొచ్చు, ధర్మంగా మనం ఏ పని చేసినా కూడా అది పద్ధతిగా ఉంటుంది. అధర్మంగా ఏం చేసినా కూడా కర్మ అనేది మనం అనుభవించాలి. ఆ కర్మ అనేది చాలా భయంకరంగా ఉంటుంది కదండి. అది రామాయణం ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ధర్మంగా రావణాసుడు ఉంటే రాముని చేతిలో హతుడయ్యేవాడు కాదు. అధర్మంగా ఉండబట్టే అట్లా చనిపోయాడు. కాబట్టి అధర్మ పనులు చేసిన తన అన్నైనా కూడా రావణాసుడికి అంత్యక్రియలు చేయడానికి విభీషణుడికి మనసు ఒప్పలేదట, చేయననుకున్నాడు. అప్పుడు రాముల వారు చెప్పారట, ద్వేషం అనేది ఎప్పటి వరకు ఉంటుంది, ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ ఎంత కోపం ఉన్నా మనకు కూడా ఎవరైనా ఆ కోపం ఉన్న వ్యక్తి చనిపోయాను అయ్యో కోపం అని అనిపిస్తుంది ఒక్కసారైనా, అంటే అక్కడితో మనకి వారి మీద ఉన్న కోపం పోతుంది. అట్లాగా పట్టు విడుపు ఉండాలి అన్నట్టుగా మరణంతో నీకు ద్వేషాన్ని నువ్వు తగ్గించుకోవాలి అని చెప్తున్నారండి రాముల వారు. నీవు ఈ అంత్యక్రియలు ఆచరిస్తావా లేదా? నీవు ఆచరించకపోతే సోదర భావం చేత నేనే అంత్యక్రియలు చేస్తాను. నువ్వు చేస్తావా అంత్యక్రియలు? లేకపోతే నేను చేస్తాను నా సోదరుడు అనుకుని చెప్పి శ్రీరామచంద్రుడు చెప్పాడటండి. అప్పుడు ఆ మాటలు విన్న వెంటనే తక్షణమే విభీషణుడు రావణుని యొక్క అంత్యక్రియలు చేయడానికి పూనుకున్నాడు. ఈ విధంగా సర్వధర్మములు ఎరిగినటువంటి వాడు కనుక రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. అది అన్ని ధర్మాల్ని, అంటే ఈ సృష్టిలో ఏ ధర్మం నిర్వర్తించాలి, ఎలా నిర్వర్తించాలి, ఎప్పుడు నిర్వర్తించాలి, ఎక్కడ నిర్వర్తించాలి అనేది తెలిసిన మహాపురుషుడు. అందుకనే రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. అట్టి ధర్మస్వరూపుడైన శ్రీమన్నారాయణమూర్తియే రామావతారం ధరించి లోకంలోని మానవులకు ఆదర్శమైన జీవితమును గడుపుతూ వచ్చాడు. రాముడి జీవితాన్ని చూపించే కదండి మనందరం రాముల్లా ఉండాలి. ఎందుకంటే తండ్రి ఆజ్ఞ జవదాటకుండా అరణ్యానికి 14 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. ఎవరైనా అట్లా తల్లిదండ్రుల మాట వింటూ ఉన్నవాళ్ళని చూస్తే, అబ్బా శ్రీరామచంద్రుడు అంటే కొడుకున్నాడండి, మీరు ఎంత అదృష్టవంతులండి అని చెప్తారు. అట్లా ఆ పేరు సార్థకం చేసుకోవాలి అన్నట్టుగా అన్నమాట. ఆదర్శమైన జీవితాన్ని గడుపుకుని వచ్చాయి వాళ్ళు. అలా ఆదర్శమైన జీవితం గడపబట్టే మనం ఇవన్నీ విని నేర్చుకుని చదువుకుని మనం కూడా అట్లా ప్రవర్తించాలనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. కుటుంబంలో ఏ రీతిగా తాను నడుచుకోవాలి, మిత్రుల దగ్గర ఏ రీతిగా ప్రవర్తించాలి, సమాజంలో ఏ రీతిగా ఆదర్శవంతమైన జీవితాన్ని నిరూపించాలి అనే విషయాలను తన జీవితమున ప్రతి క్షణము ప్రకటిస్తూ వచ్చాడు. సర్వుల యందు కూడాను సమప్రేమను ధరించి సమప్రేమ చేతనే అందరినీ ఆదరించి ఆనందింపజేస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం ఆ కాలంలో లేకపోయాం, పుట్టలేదు, కానీ ఈ కాలంలో మన సాయిరాముడు కూడా అదే పని చేశారు కదండి. ఆయన కూడా కుటుంబంతో ఏ రీతిగా ఉన్నారు, మిత్రుల దగ్గర ఎలా ఉన్నారు, సమాజంతో ఏ విధంగా ఉండాలి అనేది స్వామి కూడా నా జీవితమే నా సందేశము అని మనకందరికీ చెప్పారు కదండి. ఆయన కూడా అందరి ఎదుట లవ్ ఆల్ సర్వాల్, అందరి ఎదుట ప్రేమ మనం ఉంచాలి, ప్రేమను చూపించాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ ఆనందింపజేయాలని మన స్వామి చెప్పారు. ఈ సాయిరాముడు ఈ విధంగా, ఈ సాయిరాముడు ద్వారా మనం తెలుసుకున్నాం. రాముడు బాల్యం నుండి మితభాషి, చాలా తక్కువగా మాట్లాడేవాడట. ఈ మితభాషణం యొక్క ఆదర్శమును లోకమునకు చాటే నిమిత్తమే తాను ఆ రీతిగా నడుస్తూ వచ్చాడు. ఈ మితభాష దివ్యశక్తిని అభివృద్ధి గావిస్తుంది, మితభాష జ్ఞాపక శక్తిని కూడా పెంపొందిస్తుంది, సమాజంలో గౌరవంను కలిగింపజేస్తుంది. అదండి, తక్కువ మాట్లాడడం వల్ల ఏంటంటే మన జ్ఞాపక శక్తి బాగా పెంపొందుతుందంట. దివ్య శక్తి, భగవంతుడి యొక్క శక్తిని కూడా మనం చూడడానికి అది మనకు ఉపయోగపడుతుంది. సమాజంలో కూడా చాలా గౌరవం ఉంటుంది. అంతేగాని బడబడబడ మాట్లాడుతూ ఉంటే వాడేట్రా బాబు అలా మాట్లాడుతున్నాడు అని ఆ మాట అనిపించుకోకూడదు.
చాలా మితభాషి మృదువుగా ఉన్నారు వాళ్ళు అని అనిపించుకోవాలి మనం. అందుకే మనకి కొటేషన్ కూడా అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి అని. అతి భాష జ్ఞాపక శక్తి చాలా వరకు క్షీణింపజేస్తుంది. సో చాలా ఎక్కువ మాట్లాడడం వల్ల మన జ్ఞాపక శక్తి పోతుంది. ఇంతే కాక మన దేహంలో ఉన్న నరముల యొక్క పటుత్వమును బలహీనపరుస్తుంది. అదే మన నరాల బలహీనత కూడా ఏర్పడుతుందటండి దానివల్ల మనకి. మౌనము దివ్యమైన శక్తిని పెంపొందింపజేస్తుంది. అది అంటే మనం ఏంటి, ఇది మన దేహంలో నరముల యొక్క పటుత్వం తగ్గిస్తుంది, బలహీనపరుస్తుంది, సమాజంలో మన గౌరవాన్ని కూడా పోగొట్టేస్తుంది ఎక్కువ మాట్లాడడం వల్ల. మౌనం వల్ల ఏంటంటే దివ్యమైన శక్తిని పెంపొందింపజేస్తుంది. దీన్ని పురస్కరించుకునే మహనీయులు మౌనం అనే వ్రతమును పాటించట. అదండి అంటే మౌనం మనలో కోపాన్ని చల్లార్చి మనల్ని మనిషిగా మారుస్తుంది. దీని అర్థం అంటే మనం కోపంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనకే తెలియదు. ఒక మాట తోలునాడేస్తాం, ఆ తర్వాత బాధపడతాం. ఎదుటి వ్యక్తిని ఏమన్నావు అనేది ఆ కోపంలో మనం ఏమీ తెలుసుకోం. వాళ్ళు బాధపడిన తర్వాత అయ్యో ఎందుకన్నాను ఈ మాట అని అనుకుంటాం. అంటే మనం కోపాన్ని జయించాలి. కోపాన్ని జయించాలంటే తక్కువ మాట్లాడాలి, మౌనంగా ఉండడానికి వీలైనంత మట్టుకు ప్రయత్నించాలి. ఆ మౌనంగా ఉండడం వల్ల ఏమవుతుంది, మన కోపాగ్ని చల్లారి మనల్ని మనిషిగా మార్చడానికి అది సహాయపడుతుంది మనకి. అందుకనే ఋషులు మునులు అందరూ కూడా మౌనవ్రతం పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఈ జనరేషన్ లో కూడా కొంతమంది ఒక వారం మౌనవ్రతం అని పెట్టుకుంటారు, ఒక రోజు వారంలోని. ఆ మౌనం పాటించడంలో ఉన్న మహత్తర శక్తి ఇదే. ఈనాటి యువకులు అతి భాషలు అయిపోవడం చేత వారు చదివినది పరీక్ష హాలలో మరిచిపోవటకు అవకాశం ఉంటున్నది. కనుక రాముడు యువకులకు అందించిన ముఖ్యమైన ఆదర్శములలో మిత భాష మొదటిది, రెండవది పెద్దలను చూచి గౌరవించటం, మూడవది తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహించడం. అదండి అంటే ఎక్కువగా ఇలా మాట్లాడడం వలన చదువుకునే విద్యార్థులందరికీ కూడా జ్ఞాపక శక్తి తక్కువైపోయి పరీక్ష హాల్లోని మర్చిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు స్వామి. అందుకనే వీళ్ళందరూ కూడా రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. ఏ విషయాల్లోని, మొదటి విషయం తక్కువగా మాట్లాడడం మిత భాష, రెండవది పెద్దల్ని ఎలా గౌరవించాలనేది, మూడవది తల్లిదండ్రుల ఆజ్ఞ ఎలా శిరసావహించాలి. మన అమ్మా నాన్న ఏం చెప్పినా మన కోసమే, మన బాగు కోసమే చెప్తారు కదా, మన వృద్ధి కోసమే చెప్తారు అని ఆలోచించుకుని మనము వాళ్ళు చెప్పిన విషయాల్ని శిరసావహించాలి. లేనప్పుడు ఏమవుతుంది, మనం వాళ్ళు చెప్పిన మాట వినకుండా చేయడం వల్ల ఏంటంటే దాని పర్యవసనం మళ్ళీ మనమే అనుభవించాల్సి వస్తుంది. అట్లా విశ్వామిత్రుడు తన దీక్షా రక్షణకై రామలక్ష్మణులను కొనిపోయే ముందర దశరథుడిని దర్శించాడు. దశరథుడు రామలక్ష్మణులను రప్పించాడు. ఆ సమావేశమున వశిష్ఠ, విశ్వామిత్ర, కౌసల్య, దశరథులు కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో రామలక్ష్మణులు వచ్చి మొదట తల్లికి నమస్కరించి, తరువాత తండ్రికి, పిమ్మట వశిష్ఠునకు, అటు పిమ్మట విశ్వామిత్రునకు నమస్కారములు సలిపారు. అదండి ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా పెద్దల్ని ఎలా గౌరవించాలనేది. రామలక్ష్మణులు తీసుకెళ్ళడానికి విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం అని వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా చేశారు, వాళ్ళని గౌరవించారనేది. ఫస్ట్ వశిష్ఠ మహర్షికి, విశ్వామిత్రుడు వీళ్ళందరూ కూర్చుని, దశరథుడు, కౌసల్య వీళ్ళందరూ కూర్చుని ఉంటే మొదటగా వచ్చి తల్లికి నమస్కరించారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని మనం చెప్పుకుంటాం కదండి. ఆ విధంగా తల్లికి ముందు నమస్కారం చేసి, తర్వాత తండ్రికి చేసి, తర్వాత గురువులైన వశిష్ఠులకి చేశారు, తర్వాత విశ్వామిత్రులకి నమస్కారం చేశారట. దీన్ని పురస్కరించుకునే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మాతృదేవో భవ అంటే కౌశల్యాదేవి, పితృదేవో భవ అంటే దశరథ మహారాజు, ఆచార్య దేవో భవ అంటే వశిష్ఠుడు, అతిథి దేవో అంటే ఇంటికి వచ్చిన అతిథి ఎవరు, ఆ రోజు విశ్వామిత్రుడు. అట్లా వీళ్ళందరికీ నమస్కారాలు చేసి నమస్కార మర్యాదలను రాముడు ఆచరించి ఆదర్శంగా యువకులకు అందిస్తూ వచ్చాడు. అట్లా మనం కూడా రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని స్వామి మనకి ఇక్కడ చాలా చక్కగా చెప్పారండి. దివ్యాత్మ స్వరూపులారా అయిన విద్యార్థులారా, ఈనాటి కాల పరిస్థితులను పురస్కరించుకొని మన ప్రాచీన సంస్కృతిని విస్మరించే స్వేచ్ఛా విహార సలపటము ఇది నాగరికత యొక్క లక్షణం కాదు. అది అంటే ఇప్పుడు ఈనాటి పరిస్థితులు బట్టి ఓల్డ్ సంస్కృతిని అంతా మర్చిపోతూ, పూర్వక సంస్కృతిని, మన చరిత్రను మర్చిపోతూ
విచ్చలవిడిగా స్వేచ్ఛ విహారాలతోటి తిరగడం అది మంచిది కాదు, ఇది నాగరికత యొక్క లక్షణం కాదు అని చెప్తున్నారు స్వామి. మొదట మన గృహమునందు తల్లిదండ్రులను గౌరవించి వారి ఆజ్ఞను శిరసావహించాలి. వారిని ప్రసన్నులు కావించు ప్రయత్నం మనం ముందు పూనుకోవాలి. అది ముందు ఏం చేయాలి, మనం ఇంటి గెలిచి రచ్చగలవాలన్నట్టుగా ముందు తల్లిదండ్రులకి వాళ్ళకి శిరస్సు ఉంచి నమస్కారం చేసి వాళ్ళు చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, ప్రసన్నులు అవుతారు. అది వాళ్ళని ప్రసన్న చేయడానికి, వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి మనం ముందు ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ మరి యొక్క సన్నివేశం గుర్తించడం అత్యవసరం. మళ్ళీ ఇక్కడ ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి మనం అని చెప్తున్నారు. యజ్ఞం పూర్తయిన తర్వాత రామలక్ష్మణులు స్నానమును ఆచరించి విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి, స్వామి మీ కార్యం నెరవేరినది, యజ్ఞం పూర్ణమైనది, ఇక మాకు సెలవు ఇచ్చి అయోధ్యకు గొనిపొమ్మని ప్రార్థించారు. తీసుకెళ్ళిపోయాక ఆ యజ్ఞ సంరక్షణ అయిపోయిన తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు వచ్చి, మా పని మీరు తీసుకొచ్చిన పని పూర్తయిపోయింది కదా, మమ్మల్ని మళ్ళీ పంపించేసేయండి అయోధ్యకని అడిగారు, వాళ్ళు ప్రార్థించారు. అప్పుడు విశ్వామిత్రుడు, నాయన ఇప్పుడే ఒక వార్త వచ్చింది, మిథిలాపురంలో ఒక గొప్ప యజ్ఞం జరుగుతున్నది. అంటే వీళ్ళు మిథిలా వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోతే మళ్ళీ సీతాదేవిని కళ్యాణం చేసుకుంటే కదా రావణుడు సీతాదేవిని అపహరించడానికి అవకాశం ఉంటుంది. అందుకని అయోధ్య పంపలేదు. అక్కడ ఇప్పుడే ఒక వార్త వచ్చినది, మిథిలాపురంలో ఒక గొప్ప యజ్ఞం జరుగుతున్నది, అక్కడ గొప్ప విచిత్రమైన ధనస్సు ఒకటి ఉంది, అది నిజంగా మీరు చూడవలసింది, కనుక మిథిలాపురముకు వెళ్ళి అక్కడ నుంచి అయోధ్యకు వెళ్ళవచ్చునని చెప్పాడు. అతి చురుకు బుద్ధి కలిగినటువంటి వాడు లక్ష్మణుడు. స్వామి తమ యజ్ఞ సంరక్షణ నిమిత్తమై మమ్మల్ని పంపెను, కానీ మిథిలాపురమునకు వెళ్ళమని మా తండ్రి గారు ఆజ్ఞాపించలేదే. అది ఆయన ఏం చెప్పారు, ఒక యజ్ఞం జరుగుతోంది మిథిలా నగరంలో, అక్కడికి వెళ్దాము, అక్కడ ఒక ధనస్సు ఉంది, ఆ ధనస్సు చాలా విచిత్రమైంది, దాన్ని మీరు చూడాలి అని చెప్తే, చూసి అప్పుడు అయోధ్యకు వెళ్దాం అని చెప్తే వెంటనే లక్ష్మణుడు, పెద్దవాళ్ళు ఎప్పుడు నెమ్మదిగా ఉంటారు, చిన్నవాళ్ళు చిన్న చురుకుదనంతో ఉంటారు కదా, అట్లా లక్ష్మణుడు ఏం చేశాడు, స్వామి మా తండ్రి గారు మీకు యజ్ఞ సంరక్షణ కోసం పంపించారు కదా, ఆ పని అయిపోయింది కదా, మరి మమ్మల్ని మిథిలకు పంపించేయండి మా తండ్రి ఆజ్ఞ ప్రకారంగా మీరు అన్నాడు. మిథిలకు వెళ్ళమని అదే అక్కడ వెళ్ళమని చెప్పలేదు అని. అప్పుడు రాముడు చెప్పాడట తమ్ముడితోటి, తమ్ముడా విశ్వామిత్రుని ఇష్ట ప్రకారం నడుచుకోమని చెప్పినారు, కానీ ఇది అది అని చెప్పలేదు, కనుక విశ్వామిత్రుడు ఏది చెప్పినా ఆ ప్రకారం నడుచుకోవటం మన ధర్మం అన్నాడు. అది తండ్రి ఏం చెప్పారు, దశరథ మహారాజు ఏం చెప్పాడు, విశ్వామిత్రుడితో వెళ్తున్నారు కాబట్టి ఆయన ఏం చెప్తే అది చెయ్యండి అని చెప్పాడు కదా మన తండ్రి, అందుకని మనం ఏం మాట్లాడవద్దు, ఆయన ఏం చెప్తే అదే చేద్దాము అని చెప్పాడు, ఆ ప్రకారం నడుచుకోవాలని. కనుక అక్కడ కూడాను తన తండ్రి యొక్క మాటకి ఎంత గౌరవాన్ని అందించాడో శ్రీరామచంద్రుడు చూడండి అక్కడ కూడా తన తండ్రి మాట జవదాటలేదు. తండ్రి మాట జవదాటిన వాడు ఎవరు అంటే శ్రీరామచంద్రుడు ఒక్కడే అని మనకి ఈ విధంగా కూడా రుజువు అయింది. మరి ఒక్కసారి రాముని అరణ్యమునకు పొమ్మని దశరథుడు స్వయంగా ఆజ్ఞాపించలేదు. రామచంద్రుని చూచిన తక్షణమే అతడు దుఃఖములో పొంగిపోయినాడు. అలాంటి దుఃఖములో మునిగిన దశరథుడు రామచంద్రునికి అరణ్యమునకు వెళ్ళమని ఏ రీతిగా చెప్పగలడు, నోరెట్లా చెప్తుంది? ఈ పరిస్థితిని పురస్కరించుకునే కైకేయి దశరథుని యొక్క పరిస్థితిని రామునకు చక్కగా వివరించింది. అంత ప్రేమించిన కొడుకుని ఎవరైనా వదులుకోగలరా అండి, వెళ్ళిపోమని చెప్పగలరా? దశరథ మహారాజుకి గారాల పుత్రుడు శ్రీరామచంద్రుడు. అటువంటి మా శ్రీరామచంద్రుడిని 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళమని ఎట్లా చెప్తాడు? చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ఆయనకి చెప్పడం కాకపోతే మరి రాముడు వెళ్ళలేకపోతే మళ్ళీ భరతుడు పట్టాభిషేకం జరగదు అని అంటే మనం ఇట్లా అనుకుంటున్నాం. కానీ అక్కడ ఈ కథ అనుసారంగా ఎంత చూసినా మళ్ళీ చివరికి రావణ సంహారం కోసం ఇవన్నీ జరగాలనే విషయాన్ని రామాయణంలో మనకి చక్కగా విపులంగా చెప్తున్నారు. అందుకనే కైకేయి దశరథుడి యొక్క పరిస్థితిని గ్రహించుకుని రాముడికి చక్కగా ఇట్లా నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళు అని చక్కగా చెప్పిందట. వివరిస్తే ఆ కైకేయి ఆజ్ఞను శిరసావహించి తాను అరణ్యానికి వెళ్ళాడు. ఆవిడ మాట తల్లి మాట విని 14 సంవత్సరాల అరణ్యవాసానికి రాములు బయలుదేరాడు. తండ్రి ఆజ్ఞ అనగా డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా గాని తండ్రి ఆజ్ఞే. అది మీ తండ్రి చెప్పినారు అని చెప్పి ఆవిడ చెప్తుంది కాబట్టి ఆయన చెప్పకపోయినా తండ్రి మాటగా అనుకుని భావించి కైక చెప్పిన మాటను శిరసావహించిన ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు. ఈ తల్లిదండ్రుల ఆజ్ఞను అనుసరించి నడుచుకోవటంలో ఉన్న పవిత్రత
భవిష్యత్తులో మనకు లభించు ఫలమును చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రుల మాట విన్న వాళ్ళు ఎప్పుడూ చాలా చక్కగా పైకి వస్తారండి. చాలా ఉదాహరణలు ఉన్నాయి. అట్లా మనం వాళ్ళ చెప్పినట్టు విన్నాం అనుకోండి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా వాళ్ళు చూసుకుంటారు మనకి. అదే మనం వాళ్ళ మాట వినలేదనుకోండి, మనం వాళ్ళు కూడా పట్టించుకోరు. ఎంత ఇది చేసినా కూడా మరి మన 9 నెలలు కనీ పెంచిన తల్లిదండ్రుల్ని మనం బాధపడితే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది. అట్లాగా వాళ్ళ భవిష్యత్తుకి మంచి ఫలం ఉంటుంది వాళ్ళు చెప్పిన మాట విని మనం నడుచుకుంటే. ఆ విధంగా నిజంగా మనం విచారించినప్పుడు మన దేహమును మనకు ఎవరు అందించారు? కేవలం తల్లిదండ్రుల ద్వారానే అది లభించింది. ఈ శరీరం మన తల్లిదండ్రుల ద్వారా కదా మనకు వచ్చింది. ఈ దేహంలో ఉన్న రక్తము తల్లిదండ్రులది. మనం ధరించే బట్టలు తల్లిదండ్రులు ఇచ్చినవి. మనం భుజించే అన్నం కూడా మన అమ్మ నాన్న మన అమ్మ వండితేనే కదండి మనం తింటాం, లేకపోతే మనకు అన్నం ఎలా వస్తుంది? అట్లా ఇన్ని విధాలా వాళ్ళు అర్పితం చేసి అభివృద్ధిగాంచి మిమ్మల్ని పోషించే తల్లిదండ్రుల మీదనే మీకు తగినంత గౌరవం లేకపోయినప్పుడు ఇంకా ఎవరిని మీరు గౌరవించెదరు? అది తల్లిదండ్రులను గౌరవించలేని వాడు ఎవరిని గౌరవించడండి. తల్లిని తండ్రిని గౌరవించిన వాడు ప్రపంచంలో అందరినీ గౌరవించగలుగుతాడు. ఏదొచ్చినా ఎదుర్కొనే శక్తి వాళ్ళలో ఉంటుంది. తల్లిదండ్రులను గౌరవించలేని మానవుడు భగవంతుడిని కూడా విశ్వసించలేడని గట్టిగా చెప్పవచ్చు. అదండి భగవంతుడు కూడా ప్రతి చోట ఉండలేకే కదా తల్లిని సృష్టించాడు, తండ్రిని సృష్టించాడు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అటువంటి తల్లిదండ్రులనే వాడు గుర్తించలేనప్పుడు భగవంతుని వాడు ఏం గుర్తిస్తాడు అని అంటున్నారు స్వామి. మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించి వారిని విశ్వసించి వారిని ప్రసన్నులు కావించుకొని వ్యక్తికే భగవదానుగ్రహం కూడా సులభంగా లభిస్తుంది. చాలా చక్కగా స్వామి ఎంత చక్కగా విపులంగా చెప్పారు చూడండి. ఫస్ట్ తల్లిదండ్రులను సేవించితేనే వాళ్ళకి భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి చాలా చక్కగా చెప్తున్నాడు. తల్లిదండ్రులను ఎందుకు గౌరవించాలి? నేను పెద్దవాడిని అయినాను కదా, నేను గొప్పవాడిని అయినాను కదా, నేను విద్యావంతుడనైనాను కదా, ఇంకా ఎందుకు తల్లిదండ్రులను గౌరవించాలి అని మీలో కొందరు భావించవచ్చు. అట్లాంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారండి. కొంతమంది చూసాం మనం కూడాను. ఇట్లా ప్రపంచంలో ఇప్పుడు అదే జరగడంలో, కలియుగంలో ఈ అనర్థాలన్నిటికీ కారణం అదే. పిల్లలేమో తల్లిదండ్రులు కొంతమంది చాలా అతిగా ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు, అసలు తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అలా జరుగుతున్నది అనేసి అంటున్నారండి స్వామి. ఎందుకు గౌరవించాలి అనే వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. విద్యార్థులారా, ప్రతి క్రియకు ప్రతి తలపునకు రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ తప్పక వెంటాడుతూ జంటాడుతూ ఉంటాయి. మనం చేసే ప్రతి పనికి రియాక్షన్ ఉంటుంది, రీసౌండ్ ఉంటుంది, రిఫ్లెక్షన్ ఉంటుంది. తప్పకుండా మనం చేసేదానికి ఫలితం అనుభవించక తప్పదు. అదే కర్మ ఫలితం అని అంటారనమాట. కనుకనే నీవు భవిష్యత్తునందు సుఖశాంతులు అందుకోవాలన్నా లేక శాంతి భద్రతలతో జీవించాలన్నా ఈనాడు వర్తమానంలో ఏ విధమైన క్రియలలో నీవు పాల్గొనేదవో వాటి యొక్క ఫలితమే నీ భవిష్యత్తులో ఫల రూపంలో లభిస్తుంది. అది మనం హ్యాపీగా ఉండాలి అనుకుంటే, శాంతిగా ఉండాలి అనుకుంటే, భద్రంగా జీవించాలి అనుకుంటే మన ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూసుకోవాలి. మన ప్రవర్తన సక్రమంగా ఉంటే అంతా సక్రమంగా ఉంటుంది, మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. లేనప్పుడు దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించి తీరుతాం. ఇప్పుడు తల్లిని ప్రేమించేవాడు డెఫినెట్ గా భార్యని ప్రేమిస్తాడండి. భార్యని తల్లిని ప్రేమించినప్పుడు అక్కడ అత్తాకోడల మధ్యలో ఏ నాటికి పొరపచ్చలు రావు. ఆ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది. సో తల్లిని పట్టించుకోకుండా ఉన్నవాడు భార్య చెప్పుడు మాటలు విన్నాడు అనుకోండి, ఆ ఇల్లు నరకంగానే మారుతుంది. సో అందుకని మనం ఏం చేయాలి? తల్లిని ముందు ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు మన కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది. ఈనాడు నీవు నీ తల్లిదండ్రులను గౌరవించితేనే రేపటి దినం నీ పిల్లలు కూడా నిన్ను గౌరవిస్తారు. అదండి, మనం మన తల్లిదండ్రులని ఏ విధంగా చూస్తున్నామో మన పిల్లలు కూడా ఎదుగుతూ మన ఇంట్లో విషయాలన్నీ వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఆ చిన్ని బుర్రలు అన్ని రికార్డ్ అయిపోతాయి వాళ్ళకి. మనం అనుకుంటాం వాళ్ళకి ఏం తెలియలే అని, కానీ వాళ్ళు చాలా బాగా అబ్జర్వ్ చేస్తారండి. వాళ్ళు ఏం చేస్తారు, మనం మన అమ్మని తిట్టాం అనుకోండి, వాళ్ళు కూడా రేపు పెద్దగా మనల్ని కూడా తిడతారు. అదే మన అమ్మకి రోజు లేవగానే పాద నమస్కారం చేస్తే వాడు కూడా పాద నమస్కారం చేయడం నేర్చుకుంటాడు. అట్లా మనం గౌరవించడం అనేది నేర్చుకోవాలి. ఎట్టి విత్తనములు ఈనాడు నాటుదుమో అట్టి వృక్షములే రేపు కనిపిస్తాయి. మనం మామిడి టెంక వేసి వేప విత్తనం వేసి మామిడి పండు రావాలంటే రాదు కదా. మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుంది, వేప విత్తనం వేస్తే వేప చెట్టు వస్తుంది. అట్లానే మనము ఏ
సహృదయంతో ఉంటామో అట్లాంటప్పుడు అటువంటి పిల్లలే మనకి పుడతారు. అందుకనే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చెప్తారు కదండి, రామాయణ భారత భాగవతాలు వినమని, పెద్దల దగ్గర వెళ్ళి చెప్పించుకోవాలని, మంచి మంచివన్నీ వినాలి చూడాలని చెప్పి, అవన్నీ పెద్దలు పూర్వం ఉత్తినే చెప్పలేదండి. అప్పుడు అందుకనే కూడా కుటుంబాలు చాలా బాగున్నాయి. అప్పుడు అన్ని జాయింట్ ఫ్యామిలీసే ఉండేవి. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి, వాతావరణం చాలా అనుకూలంగా ఉండేది. ఇప్పుడు ఎవరు రామాయణం చెప్పరు, భాగవతం చెప్పరు. ఇప్పుడు పిల్లలకి ఏమీ తెలియదు. ఇప్పుడు పెళ్ళవగానే చలో వేరింటి కాపురానికి వెళ్ళిపోవడం. వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పే దానికి అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళిద్దరే ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే ఆ టైంలో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ సినిమా చూడటమనో, ఏ అర్ధరాత్రుల పార్టీలకు వెళ్ళటమనో, ఏదో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండటం వలన కూడా, ఆ సినిమాల ప్రభావం వలన కూడా, అవి కూడా ఏంటంటే కొంతమంది వైలెన్స్ గా ఉన్నవి, హర్రర్ మూవీస్లు అట్లాంటివి చూస్తే అవన్నీ మన పుట్టబోయే పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. అందుకనే కూడా ప్రజెంట్ జనరేషన్ లో కూడా చాలా విషయాల్లోని పాడైపోవడానికి, యూత్ పాడైపోవడానికి కారణం కూడా అదే. మాధ్యమాల వలన కూడా పాడైపోతున్నారు. తల్లిదండ్రులకి సద్బుద్ధి ఉండాలి. మనకు పుట్టబోయే పిల్లలు చాలా మంచిగా ఉండాలి అనే ఆలోచనతో వాళ్ళు ఉండి వాళ్ళ బిహేవియర్ ఉంటే పిల్లలు డెఫినెట్ గా మంచిగా వస్తారు. కనుకనే భగవంతుని పొందాలనుకున్నప్పుడు బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్. మనం భగవంతుని దగ్గరగా చేరుగా ఉండాలి అనుకుంటే మనం ఏం చేయాలి? అందరిలోనూ మంచిని చూడాలి, అంతటా భగవంతుని చూడాలి, అన్ని మంచే జరగాలి. మనం కూడా మంచిగా ఉండాలి, భగవంతుని చూడాలి, మంచి చూడాలి, అన్ని ఇదిగా ఉండాలి. దిస్ ఈజ్ ద వే టు గాడ్. ఈ విధంగా 3 రకాలుగా మనం ఉంటే, బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్ లా ఉంటే మనం భగవంతుడికి దగ్గరగా ఉంటామంటండి. అదే నిజంగా భగవంతుడి సన్నిధానికి చేర్చేటువంటి మార్గం. ఇదే రాజబాట. మంచిగా ఉండి మంచిని చూచి మంచిగా జీవించటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. రెడ్ కార్పెట్ వెల్కమ్ కావాలి అనుకుంటే ఆ రెడ్ కార్పెట్ వెల్కమ్ మీద మనం నడవటానికి ఎంత కృషి ఉంటే ఆ స్టేజ్కి మనం వెళ్తాము. ఆ రకంగా మనం ఏం చేయాలి? మనం ఇన్ని విషయాలను క్రోడీకరించుకుని మనం మన జీవితంలోని అన్వయించుకుంటూ మన జీవనాన్ని సాగించాలి. యువకులారా, మనము సాయిరామ్. ఓకే, సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ ఆత్మారామం పుస్తకం ఇలా మొదలు పెడదాం అనుకుంటున్నాము అమ్మా, నీ దగ్గర ఉందా అని నన్ను కోటేశ్వరరావు అంకుల్ అడిగినప్పుడు నా దగ్గర లేదు అంకుల్ అన్నాను. ఎట్లాగైనా సంపాదించుకో, నువ్వు అవకాశం ఇస్తాము అన్నారు. నిజంగా అంటే సంకల్ప బలం అనేది ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనేది నాకు నిదర్శనం అనిపించిందండి. నా దగ్గర లేదు ఈ పుస్తకం, అయ్యో నేను మిస్ అయిపోతానేమో చదవడం అనుకున్నాను, కానీ నేను ట్రై చేస్తే నాకు ఈ బుక్ దొరికింది స్వామి కృప వలన, మీ అందరి అభిమానం వలన. థ్యాంక్ యూ అంకుల్. వన్స్ అగైన్ లక్ష్మీనారాయణ అంకుల్, మీరు మాటికి మాకు అవకాశం ఇస్తున్నందుకు మీకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ ఓపికగా ఉన్నందుకు సాయి బంధువులందరికీ సాయిరామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అవకాశాలు ఉంటాయేమో, ఓన్లీ థింగ్ మనం ఉంటే అవైలబిలిటీ. ఇంకొక మాట, ఒక మాట సార్, ఇక్కడ అమ్మాయి చెప్పింది, మా ఇంటికి వచ్చింది అమ్మాయి, అప్పటికి అమ్మాయికి ఇంకా వేదంలో జాయిన్ అయింది అంతే, జస్ట్ ఎంటర్ ఇంటూ వేదా క్లాస్. అప్పటికి అమ్మాయికి ఇంకా మరి ఫస్ట్ శ్లోకం కూడా వచ్చో తెలియదు, గణానాంతం ఐ డోంట్ నో. మరి వాళ్ళ పాపని జాయిన్ చేసింది. సరే, వాళ్ళ పాపం తర్వాత అమ్మాయి జాయిన్ అయింది. ఇక్కడ నుంచి మా ఇంటికి వచ్చి వైజాగ్ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అప్పటికి ప్రెగ్నెన్సీతో ఉందన్నమాట. వైజాగ్ వెళ్ళిన తర్వాత కంటిన్యూ ఇక స్వప్న దగ్గర కంటిన్యూగా రుద్రం క్లాస్కి వచ్చి, ఇక డెలివరీ ముందు రుద్రం కూడా చదివిన తర్వాత డెలివరీ అయింది. రేవతి అనే అమ్మాయి ఇప్పుడు వైజాగ్ లో ఉంది. అందరికి తెలిసిందే, మొన్న ఈ మధ్య మన ముందు కళ్ళ ముందు జరిగింది. తపనారావు కూడా ఉంది ఇప్పుడు గ్రూప్ లో ఉంటే, అమ్మాయి ఒక విషయం మాట్లాడచ్చు. నాకు డెలివరీ ఉంది నెలాఖరికి అని చెప్పి ఆ ప్రోగ్రామ్ కూడా పెట్టించుకుంది అనమాట. నువ్వు చెప్పిన లాస్ట్ అంశం రాదా, ఇది సీ ద ఎగ్జాంపుల్ అనమాట. థ్యాంక్ యూ. అవును అంకుల్.